వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సుమారు 70 ఏళ్ల క్రితం వచ్చిన నాగేశ్వరరావు గారు నటించిన దేవదాస్ సినిమా చాలామందే చూసి ఉంటారు. దేవదాసు పాత్రతో పాటు మనందరం బాగా కోపగించుకునే పాత్ర ఒకటి ఉంది అందులో, అదే భగవాన్ పాత్ర. భగవాన్ పాత్ర ద్వారా పేకేటి గారంటే అందరికీ పరిచయం అయ్యారు. అటువంటి పేకేటి శివరాం గారి గురించి వాళ్ళ పెద్ద అబ్బాయి కృష్ణమోహన్ గారితో మాట్లాడి, పేకేటి శివరాం గారు ఒక తండ్రిగా ఎలా ఉండేవారితో పాటు ఆయనలో చాలా మనకి తెలియని కోణాలు, అంటే ఈ తరం వాళ్ళకి తెలియని కోణాలు చాలా ఉన్నాయి. వీలైనంత వరకు అన్ని విషయాలు కూడా వాళ్ళ అబ్బాయితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చాలా కాలం నుంచి ప్రయత్నిస్తుండగా ఇన్నాళ్ళకి మనకి అయింది. నాకు ముందుగా కావాల్సింది ఏంటంటే, మీ నాన్నగారు అంటే మీ తాతగారు వాళ్ళకి, మీ నాన్నగారు వాళ్ళు ఎంతమంది, అలాగే మీ తాతగారు వాళ్ళ పేరు కూడా చెప్పండి. మా తాతగారి పేరు పేకేటి కృష్ణమూర్తి, మా బామ్మగారి పేరు పేకేటి రాజేశ్వరమ్మ. వాళ్ళకి 4 కొడుకులు. పేకేటి శివరాం సుబ్బారావు మా నాన్నగారు పెద్ద. రెండో అతను పేకేటి ఆనందరావు, ఆయన మిలిటరీలో పనిచేసేవారు. తర్వాత భాస్కర్ రావు అని రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆయనకు వివాహం చేసుకోలేదు, బ్యాచులర్గానే చనిపోయారు. ఆఖరి అబ్బాయి రామచంద్రరావు, అతను PWD ఆఫీస్లో పనిచేశారు. అందరు మంచి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళారు. అందరూ మంచి పొజిషన్. తాతగారు ఏం చేసేవారు? ఎవరమ్మా? మీ తాతగారు ఏం పని చేసేవారు? కరణం, పేకేరులో కరణం. మా సొంత ఊరు పేకేరు, తణుకు దగ్గర. కరెక్ట్. 4 అబ్బాయిలు అంతే. మీకు ఇంకా అమ్మాయిలు లేరు? నాన్నగారు వాళ్ళు ఎవరు? మా నాన్నగారికి మేము 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు, సమానంగా కొట్టుకోక్కర్లేకుండా. అప్పుడంతా పిల్లలు ఉంటే గౌరవం. అవును, ఎంతమంది ఉంటే ఆ ఫ్యామిలీకి అంత గౌరవం. అవునండి. మీ పేర్లు కూడా వరుసగా చెప్పండి. మీరు ఎన్నో అబ్బాయితో పాటు అన్ని వరుసగా. నేను పేకేటి కృష్ణమోహన్ మొదటి వాడిని. నా భార్య లవ్ మ్యారేజ్, నాది కూడా మా నాన్నగారు లాగానే. మీది కూడా? నాన్నగారిది కూడా లవ్ మ్యారేజ్? అయితే ముందర చెప్పండి, అడుగుతా. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది విషయం. నాది లవ్ మ్యారేజ్. మా భార్య పేరు పేకేటి రాజ్యలక్ష్మి. ఆవిడ వచ్చి నేటివ్ ఆఫ్ గుంటూరు, బ్రాడీపేట. BSc BEd ఆవిడ అప్పట్లో. నేను ఒట్లీ మెట్రిక్. మా మామగారు వచ్చి ఇంగ్లీష్ కంపెనీ, టొబాకో కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేశారు. గుంటూరు అంటే టొబాకో ఎక్కువ కదా. నాకు 2 కొడుకులు. ఆ పెద్ద కొడుకు వచ్చి పేకేటి శివరామకృష్ణ, నాన్నగారి పేరు. ఆయన వచ్చి అక్కడప్పుడు మారుతూ ఉంటాడు. ZTVలో పనిచేశాడు, భక్తి టీవీకి వచ్చాడు, అట్లా మారుతూ వచ్చాడు. ఇప్పుడు TV5 వాళ్ళది ఒక ఛానల్, డిజిటల్ ఛానల్లో పనిచేస్తున్నాడు. మంచి పొజిషన్లో ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్లో. వాడికి 2 పిల్లలే. పెద్ద అబ్బాయి వచ్చి ఫారిన్ కంపెనీలో పనిచేస్తున్నాడు, బ్యాంకులో. రెండో కొడుకు వచ్చి దీంట్లో మన ఎయిర్లైన్స్ పనిచేస్తున్నాడు. రెండో అబ్బాయి వచ్చి శ్రీను. మా కోడలు వచ్చి వాళ్ళ నాన్నగారు వచ్చి టైల్స్ ఏజెంట్, బిజినెస్ మేనేజ్మెంట్. ఆవిడకి 2 కొడుకులు బాధ్యత చెప్పాను. రెండో వచ్చి శ్రీనివాస కృష్ణ కుమార్, అతను వచ్చి BE ఇంజనీర్. అతను వచ్చి గోల్డ్ మెడలిస్ట్, MGR ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. అతనికి 2 కొడుకులే. పెద్ద కొడుకు BCom ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు అకౌంట్స్లో. ఎందుకంటే ఫారిన్ వెళ్ళాలంటే, జర్మనీకి వెళ్ళి అక్కడ చదువుకోవాలని అతని ఉద్దేశం. అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే 4 years ఉండాలి. అందువల్ల 1 year పనిచేసినట్లుంటే వాళ్ళు, అందుకోసం పనిచేస్తున్నాడు. రెండో వాడు EEE చదువుతున్నాడు, ఇంజనీరింగ్. అది మాది. మీ అన్నదమ్ముల సంగతి చెప్పండి. మా రెండో కోడలు వచ్చి వాడ్రేవ్ రామచంద్రరావు అని ఉంటారు, అమలాపురంలో, మన పుల్లెట్కూరులో. ఆయన ex-DGP. ఆయన కొడుకు భార్య. ఆ అమ్మాయిని మా రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. మీ అన్నదమ్ముల గురించి చెప్పండి. మీరు
మీ నాన్నగారికి మీరు నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా, మీ గురించి చెప్పండి. రెండో వాడు పేకేటి రంగ. ఆయన సినిమాలో ఆర్ట్ ఆర్ట్ డైరెక్టర్ కదా, డైరెక్టర్. ఆయన ఒక్కైనా సినిమాలోకి వెళ్ళినట్టున్నారు. తర్వాత ఎందుకంటే అది చదివింది కూడా ఆర్ట్ చదివాడు అతను కాబట్టి. అతనికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి 28 ఏళ్ళ అబ్బాయి మొన్న కరోనా దీంట్లో పాపం 2019లో చనిపోయాడు పాపం. అమ్మాయి ఉంది, అమ్మాయికి ఒక కూతురు. అబ్బాయికి కోడలికి మనవరాలు దానికి. ఆ అమ్మాయి ఇప్పుడు ఎంఎస్సి ఏదో చదువుతోంది. మూడో అతను పేకేటి వెంకటేశ్వరరావు. అతను బిజినెస్ చేసి రిటైర్డ్ అయిపోయాడు. అతని వైఫ్ సెక్రటరీలో పనిచేస్తుంది. ఒక కూతురు ఆవిడ హెయిర్ హోస్టెస్ పనిచేస్తుంది. నాలుగో అతను దుబాయ్లో ఉంటున్నాడు. నలుగురు అన్నదమ్ములు హాయిగా సెటిల్ అయ్యారు. నలుగురు అమ్మాయిలు వచ్చి పేకేటి రాజలక్ష్మి అంటే సోడపు సీతారాం పెళ్ళైన తర్వాత అందుకని పేర్లు చెప్పండి, ఇంటి పేర్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారాం గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆయన చనిపోయారు. ఆయన కొడుకు ఒకడున్నాడు, అతను చనిపోయాడు. అమ్మాయి ఒక్కతే సపరేట్గా ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది. రెండవది వచ్చి శాంతి, త్యాగరాజుని పెళ్లి చేసుకుంది, ప్రశాంత్ వాళ్ళ అమ్మ. ఓకే ఓకే. మూడో అతను వచ్చి జీన్స్ లో వేసాడు అతనే. మూడో సిస్టర్ వచ్చి బెంగళూరు. అతను వచ్చి బీకామ్ LLB CA. బెంగళూరు పెద్ద లాయర్, అకౌంట్స్. ఆయనకి ఒక కొడుకు కూతురు. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటుంది. నాలుగోది వచ్చి పూర్ణిమ. ఆవిడే వాడ్రేవు రామచంద్రరావు గారి కొడుకుని పెళ్లి చేసుకుంది. ఆయన భర్త లేడు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది, సపరేట్ గా ఉంటుంది. వాళ్ళ కూతుర్ని నాకు రెండో కొడుకు ఇచ్చాము, కలుపుకున్నారు. ఇట్లా కలుపుకున్నారు. అయితే ఇప్పుడు మీరు మీ సిస్టర్స్ అందరూ కూడా చదువుకున్నారండి బాగా? అందరూ లేడీస్ అందరూ బాగా చదువుకున్నారు. తర్వాత మా బ్రదర్ వచ్చి ఆర్ట్ చదివాడు. మూడో వాడు కాలేజ్. అందరూ బాగా చదివారని చెప్పి ఒక్కడే SLC దాకా పర్వాలేదు. అయితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో వాళ్ళు సినిమా షూటింగ్స్లో కానీ వీటిల్లోని బిజీగా ఉండి పిల్లలు చదువు పట్టించుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అంటే నెగ్లెక్ట్ చేయడం అని కాదు, టైం కుదరదు. మీ చదువులు మీరు ఇలా చదవాలి అని మీ నాన్నగారు చూసారా, మీ అంతటి మీరే చదువుకున్నారా? మా అమ్మ ప్రోత్సాహం, మా బామ్మ ఉండేది. నాకు చదువు మీద అంత ఇది అంటే మీరేనే కదా అసలు టోటల్గా అందరూ మా అమ్మగారే చూసుకునేది. మా నాన్నగారు అందరికీ డబ్బు విషయం ఎప్పుడు ఒక మనిషికి భార్య 9 మాసాలు మోసం పెంచుతుంది, బట్ తండ్రి పడే ఆవేదన కష్టాలు ఎవ్వరికి బయటికి తెలియవండి. అవును, అది నిజం. ఆ మాట ఆయన ఆ విషయంలో మాకు ఎవ్వరికి ఏ లోటు చేయలేదు. ఎప్పుడు ఎవరికి ఏం డబ్బు కావాలన్నా ఏం చేయాలన్నా అని ఇస్తూ ఉంటారు. ఎట్లా తెస్తారో ఏం చేస్తారో తెలియదు. అందరినీ బాగా చదివించారు. చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు, చదువు రాని వాళ్ళు నేను ఒక్కడిని, ఇంకో రెండో తమ్ముడు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు దాని గురించి అక్కడ హాయిగా గడిచిపోతుంది కదా. అయితే ఇప్పుడు మీరు మీ నాన్నగారిది లవ్ మ్యారేజ్ అన్నారు. మీ నాన్నగారి లవ్ స్టోరీ చెప్పండి. ఆయన అక్కడ రాజమండ్రిలో ఉండేవారు. ముందు ఏం చేశారంటే చెన్నైకి వచ్చారు 1937లో. ఫస్ట్ అంటే ఆయన నాన్నగారు ఎంతవరకు చదివారు అసలు? BA. నాన్నగారు చదివి భీమవరంలో BA చదువుకుని చెన్నై వెళ్ళారు. చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చి అక్కడ వచ్చి తాపి ధర్మారావు గారు ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గర వెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో పిల్లలకి ఇది ప్రోగ్రాంలు అన్ని చూసుకుంటూ వచ్చారు. తర్వాత అట్లా అక్కడక్కడ పనులు హార్మోనిస్ట్గా అది ఇది పనిచేస్తూ స్టిల్ ఫోటోగ్రఫీ పనిచేస్తున్నారు. అందులో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యి బాంబు వెళ్తున్నాయని చెన్నై మెడ్రాస్లో ఆయన అప్పుడు రాజమండ్రి వచ్చేసారు. రాజమండ్రిలో వచ్చి మా అమ్మని చూసి అప్పుడు ప్రేమ ఎక్కడ కనిపించారు మీ అమ్మగారు అసలు? ఎక్కడ పరిచయం? అది నాకు వాళ్ళు ఏం చెప్పలేదు. ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ అని తెలుసు. ఎన్నాళ్ళు లవ్ చేసుకున్నది ఏం తెలియదు. ఎప్పుడు అమ్మగారిని అడగలేదా మీరు అసలు? నేను ఎప్పుడు అదే అడగలేదు. తర్వాత ఆయన చెన్నైకి వచ్చేసారు. మళ్ళీ ఆయన చెన్నైకి వచ్చిన తర్వాత KV రెడ్డి గారి దగ్గర ఒక పేపర్ ఉండేది. ఆ పేపర్ను చూసి రాసుకుంటూ ఉండేది. దానికి ముందు ఒక పేపర్లో పనిచేశారు ఆయన. ఈ రివ్యూలు చూసి ఆయనకి HM రెడ్డి బాగుంది, ఎవరో బాగా రాస్తున్నాడు గట్టుకుని ఫస్ట్ లో సినిమా రివ్యూలు రాసే ఇంట్రెస్ట్ ఉంది అనమాట నాన్నగారికి. ఆ తర్వాత డిటెక్టివ్ కథలు రాసేవారు, అది చేసేవారు, మొత్తం అట్లా. తర్వాత HM రెడ్డి గారు ఏమని పిలిచారా ఇప్పుడు ఈయన రివ్యూలు చూసి?
ఆ హెచ్ఎం రెడ్డి గారి పేజీలు చూసి పిలిచారు. అట్లాగా పరిచయం అయింది హెచ్ఎం రెడ్డి గారితో. తర్వాత వేదాంతరావు గారు వినోద పిక్చర్స్ డిఎల్ నారాయణరావు గారు, అవునండి, అవును. ఆయన వచ్చి నాన్నగారిని ఆఫీస్ చూసుకోమని అట్లా ఇచ్చేసి ఫస్ట్ పిక్చర్ శాంతి అని ఒక పిక్చర్ తీశారు ఆయన. దాంట్లో సావిత్రి పక్కన నాన్నగారు యాక్ట్ చేశారు. దానిలో జర్నలిస్ట్ గానే టామ్ టామ్ చీలిపోతూ ఉంటాము, పెద్ద ఫేమస్ పాట అది ఆ రోజుల్లో. ఆ తర్వాత అట్లా దేవదాసులో వచ్చింది. ఆ దేవదాసులో అందరికి బాగా పరిచయం. ఇప్పుడు సావిత్రి గారితో వేసిన విషయం అసలు మా ఎవరికి బయటికి తెలియదు. మీరు చెప్పే పిక్చర్ నాన్నగారు సావిత్రితోనే, సావిత్రి కూడా ఫస్ట్ పిక్చర్ నాన్నగారితో యాక్ట్ చేసింది. చాలా ఇది కొత్త విషయం మాలాంటి వాళ్ళకి, తెలియని వాళ్ళకి. అసలు ఎట్లా సినిమాలకు వెళ్ళాలని కానీ ఎందుకు ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది? ఒకవేళ వెళ్తానంటే మీ తాతగారు ఒప్పుకున్నారా అసలు సినిమాల్లోకి వెళ్ళడానికి? లేదు, ఆయన ఎవరికి చెప్పలేదు. ఆయన బట్టి నాకు వచ్చేస్తారు అంతే. అది ఎవరికి ఆయన ఎక్కడ ఉన్నారు ఏమని ఎవరికి తెలియదు, ఏం చెప్పరు, ఏం చేయరు. పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చేసారు ఆయన. మా అమ్మ నాకు చెప్పేది, ఆయనకి ఉత్తరాలు రాసేవాళ్ళం, తర్వాత ఫోన్ చేస్తాం కూడా అంతగా తెలియదు ఎక్కడ ఉంటారో ఏమని. అట్లాగే ఆఖరికి ఒకరోజు ఎట్లా కూడా పట్టింది. నేను ఇవాళ రాత్రి మెయిల్లో బయలుదేరి వస్తున్నాను అనగానే ఆయన ఏమనుకోకుండా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుని మమ్మల్ని వచ్చి వుడ్లాండ్స్ హోటల్, అక్కడ మౌంట్ రోడ్లో ఉంది వుడ్లాండ్స్ హోటల్, అక్కడ పెట్టి ఆ తర్వాత పుల్లయ్య గారి ఇంట్లో మద్రాస్ ఏ కన్నన్ మృదంగం వాయించారు, ఆయన ఇంట్లో మొదట పెట్టాము. ఆ తర్వాత పుల్లయ్య గారి ఇంట్లో వచ్చి అట్లా వచ్చు. తర్వాత మైలాపూర్లో ఒక ఇల్లు. అలాగా నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆవిడకి కూడా చెప్పకుండా ఎందుకు మాయమైపోయారు? ఆయన తత్వమే అసలు అదే. ఆయన తత్వమే అంతే. ఆయన పని మీద ఎంతసేపు పని ఏదైనా కొంచెం స్థిరంగా ఉందామా అని, అంతే, వేరేమి కాదు. వేరే కాదు, ఊరికే మామూలు. ఇప్పుడు ఆయన లైఫ్ లో ఉండే ఇంట్రెస్టింగ్ దానికోసం నేను అడుగుతున్నాను. మీరు అన్నారు కదా ఇప్పుడు మీ అమ్మగారు వాళ్ళది లవ్ మ్యారేజ్ అన్నప్పుడు, నాన్నగారు స్థిరపడడం కోసమైనా కానీ వాడిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతే మీ అమ్మగారికి అసలు ఎట్లా ఉండేది? ఇప్పుడైనా చాలా బాధపడేది. అది అప్పుడు నేను చిన్న పిల్లని, 6 నెలలు 5 నెలలు. అదే కదా మరి. అప్పటికి నన్ను ఆవిడ చేతితో పట్టుకుని మెయిల్ ఎక్కి వచ్చేసింది. ఇంకా ఏం లేకుండా ఆయన స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అమ్మగారు ఏమైనా చదువుకున్నారండి? చదువుకోలేదమ్మా. ధైర్యం, ఆవిడ జీవితమే చదువు. ఆవిడకి మా జీవితమే చదువు. అయితే ఎంబీఏ చదివిన వాళ్ళకన్నా చక్కగా సంసారం చేసేది. తర్వాత బాధ్యతగా ఉండేవారు. పిల్లలంతా బాగా చూసుకుంది, బాగా కష్టాలు లేకుండా అందరినీ బాగా పెంచింది. వాళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉండేది సఖ్యత? అమ్మా నాన్నల మధ్య మాట అనుకోవడం అంటే సరదాగా, ఇదే సీరియస్ గా కాదు. మీరు అట్లా అంటారంటే ఏమిటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటారు. మనిషి అంటే మనీ ప్లస్ షీ అనేవారు ఆయన తమాషకి. అప్పుడు ఆయన ఏం చేశారంటే జయంతితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆవిడే సినిమాలో హీరోయిన్ గాను. అప్పుడు ఇంటికి సరిగా రావడం లేదు చూసి మా అమ్మ మా నాన్నగారితో చెప్పింది, ఏమండి మీరు అయినా అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉండండి అని చెప్పింది. ఇట్లా ఏ ఆడది చెప్తారు? చాలా మీ అమ్మగారు. అప్పుడు మా అమ్మ ఒక ఇది మీకు చెప్పడం కోసం మీకు చెప్తాను నేను. మీ అమ్మగారు అవదారి. జనరల్ గా ఒక అమ్మాయిగానే చెప్తున్నాను నేను, దేన్నైనా భరించగలరు కానీ ఆడవాళ్ళు సవితిపోరును భరించలేరు ఎవరు, సృష్టిలో ఉన్నదే. నిజం నిజం నిజం. అలాంటిది మీ అమ్మగారు సహృదయ, అంటే మీ నాన్నగారి మీద అంత ప్రేమ ఉందన్నమాట ఆవిడికి. అప్పుడు ఏమన్నారు నాన్నగారు తీసుకొచ్చి ఇద్దరం ఉంటామంటేను? ఇంకా దానికి వెన్న రొట్టెలో పడినట్లు ఆయనకి సంతోషం, ఇంకెందుకు అక్కడ సెటిలింగ్ ఎందుకు అనుకుని సరే తీసుకొచ్చారు. ఆవిడ కూడా చాలా బాగా ఉండేది. ఆవిడ కొంతకాలం అయిన తర్వాత కాలక్రమేణా పక్కన ఉన్న వాళ్ళు హెయిర్ స్టైల్ వాళ్ళు, మేకప్ మెన్ వాళ్ళు, దీంతో ఆవిడకి ఇద్దయ్యి విడిపోయారు. అప్పటికి అదేలేండి, పర్వాలేదు. అడిగారు కాబట్టి చెప్తున్నా. మా అమ్మ ఎంతటి విశాల హృదయాలు. మీ అమ్మగారు గొప్పతనం కోసమే అడిగానండి నేను, అంతకంటే ఏం లేదు. తర్వాత వచ్చి వాళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండేది? జయంతి గారికి మీ అమ్మగారికి మధ్యన చాలా అక్కా చెల్లెల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ విధమైన ఇది లేదు. నిజమైన ఒక చెల్లెల్ని పెళ్లి చేసుకున్న భావంతోనే ఉండేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఆవిడ దానికి ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు 15-20 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉండేది. భోజనాలు మేమే సంతానం ఇంతమంది. వాళ్ళు మేకప్ మెన్ వాళ్ళు, డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు అంతా ఉంటాం. చిన్న ఇల్లు అయినా కూడా మొత్తం అందరినీ పోషించేది. పెద్ద మనసు. మా అమ్మ అంతా చేంజ్ చేసి మా అమ్మ చూసుకునేది. నాకు పెళ్ళైన తర్వాత ఆ డ్యూటీ నా భార్య చేసుకుంది. ఈ రోజు వరకు అత్తగారి వారసత్వం కొనసాగింది ఈ రోజు వరకు. అయితే ఇప్పుడు మీరు ఎలాగో, నేనంటే జనరల్ గా నేను కాంట్రవర్సీ విషయాలు ఎప్పుడు అడగడానికి ఇష్టపడను, కానీ మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఇద్దరి మధ్యన
చాలా చక్కగా ఉండేవారు అని అన్నారు. ఆవిడ విడిపోయేవలసి వచ్చినప్పుడు మీ అమ్మగారిని ఏమైనా నిందించారా ఆవిడ? ఏం ఏమనలేదు. ఏమనలేదు. ఆవిడంతటా ఆవిడగా ఆవిడంతా ఆవిడే. ఇంకా ఏం చేసేది, ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోతానంటే మనం ఏం చేయలేము. అవునండి, అవును. అందువల్ల సరే అన్నారు, అంతే, మరేం మాట్లాడలేదు. అయితే ఒక ఇష్యూ, ఒక కుర్రాడు పుట్టాడు వాళ్ళకి. ఆ కుర్రాడు కూడా తన సొంత కొడుకులాగా చూసుకుంది. లాయర్తో చెప్పి ఎట్లా అయినా ఆ కుర్రాడైనా మాకు కావాలి, దక్కాలి అని. అంటే ఆ తల్లి యొక్క హృదయాన్ని చెప్తున్నాను నేను. అప్పుడు లాయర్ చెప్పారు, కాబట్టి టైం తీసుకోగలం కానీ తల్లి దగ్గరికే ఆ పిల్లాడు అర్హతుడు, ఏం చేసినా ఏం జరగదమ్మా అన్నారు. కొన్నాళ్ళు ఉంటాడు అంతే, తర్వాత మీరు ఎప్పుడైనా ఇచ్చేవలసిందే అన్నారు. అది మా అమ్మ గొప్పతనం. మీ అందరూ ఎలా ఉండేవారు? మాపతోనే. మీ పిల్లలందరూ ఆవిడతో ఎలా ఉండేవారు? మీకు ఎప్పుడైనా కోపంగా అనిపించేదా? ఏమి లేదు, అందరినీ మాకు చక్కగా చూసుకునేది. అది ఆ విషయంలో నిజంగా దేవత. ఇద్దరు కూడా, ఆవిడ ఈవిడ కూడా. అట్లాగే మా అమ్మ వచ్చి తోడి కోడలుగా ఉండే మా బాబాయ్ గారి భార్యను మా అమ్మ తోడి కోడళ్ళు ఆవిడికి ఎంత ఇదిగా ఉంటారంటే నిజమైన అక్కా చెల్లెల్లాగా ఉంటారు. అంత ప్రేమతో వాళ్ళ పిల్లలు మా దగ్గర ఉంటారు, మేము అక్కడికి వెళ్ళి ఉంటాం, బాబాయ్ పిన్ని అంటూ ఉంటుండేవాళ్ళం. ఇప్పుడు మంచి విషయం చెప్పాను, ఎందుకంటే మంచి విషయాలు మాట్లాడుకోవడం కోసమే అడిగాను నేను. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం అడగడం ఏంటంటే, మీ నాన్నగారు సినీ పరిశ్రమ ప్రారంభమైన కొత్తల్లోనే ఇంచుమించుగా వెళ్ళినట్లు లెక్క. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో నేను విన్నంత వరకు కూడా నాగేశ్వరరావు గారు మీ నాన్నగారు కలిసి సినిమా దానికి ఒక చోట కలిసి ప్రయాణం చేసినట్టు అని విన్నాను నేను. వాళ్ళిద్దరు అనుబంధం ఫస్ట్ చెప్పండి అసలు నాకు. మంచి క్వశ్చన్ అడిగారు. మా నాన్నగారు ప్రతిభ సంస్థ ఘంటసాల బలరామ గారి ఆఫీసులో పనికి వెళ్ళారు. అప్పుడు ఆయనకు బలరాం గారు, రేపు ఒక అబ్బాయి వస్తాడు, అతన్ని రిసీవ్ చేసుకుని నీ రూమ్లో ఉంచుకోని చెప్పారు. ఆయనే అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకొచ్చి ఉన్నారు. నాన్నగారు, నాగేశ్వరరావు గారు అట్లా వాళ్ళ అప్పటికి ఇంకా ఆయన సినిమాల్లో రాలేదు నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు. తర్వాత మళ్ళీ మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వచ్చారు. అది అడుగుదా, అందుకని నాగేశ్వరరావు గారితో అనుబంధం చెప్పండి ఫస్ట్. నాగేశ్వరరావు గారితో వచ్చారు. తర్వాత వినోద సంస్థ వాళ్ళ సినిమాలో దేవదాసులో నాన్నగారికి ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత వాళ్ళ మైత్రి ఈయన వచ్చి నాగుబాయ్ అనేవారు, ఆయన శివరాంబాయ్ అనేవారు. అంత ఇది అయ్యేది. వాళ్ళు మా ఫ్యామిలీలో ఒక పెద్ద పరస్పర ఇద్దరు అంత కలిసి ఉండేవారు. మా ఇంట్లో మంచి దీనికి అంతా వచ్చేవారు, అన్నీ చేసేవారు. తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయారు నాగేశ్వరరావు గారు. అప్పుడు నాన్నగారు రాలా? నాన్నగారు అప్పుడు హైదరాబాద్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. ఆయన సినిమా పరిశ్రమ వ్యాధిగా ఆయన ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళింది నాగేశ్వరరావు గారు. తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో కూడా మీ నాన్నగారికి సాన్నిహిత్యం అని విన్నాను. వాళ్ళిద్దరికి అసలు ఎట్లాగా ఫస్ట్ గారిది ఎట్లాగంటే, ఈ వరదలు అప్పుడు వచ్చినప్పుడు ఒక ఇది జరిగేది, అందరు సినిమా వాళ్ళు కలిసి దాంట్లో నాన్నగారికి ఆయన నాన్నగారు ఒక ఇది చూసి చాలా మెచ్చుకున్నారు. వాళ్ళిద్దరికి అట్లా పరస్పరం అయింది. వద్దంటే డబ్బు సినిమాలో వాళ్ళిద్దరు మంచి సినిమాల్లోకి వచ్చిన తర్వాత పరిచయం అండి, రాకముందు నుంచి పరిచయమా వాళ్ళిద్దరికి? సినిమాకి వచ్చిన తర్వాత పరిచయం. సినిమాకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, అట్లా ఉండేది. అయితే మీరు రామారావు గారి గురించి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకున్నారు మీరు, రామారావు గారి ఇంటి గురించి. తర్వాత రామారావు గారు మద్రాసు వదిలేసి హైదరాబాదు వచ్చి మళ్ళీ నేను ఇంకెప్పటికీ మద్రాసు రాను అనడము, ఆ సంఘటన ఒక్కసారి, ఎందుకంటే అది మీ దగ్గరే విన్నాను తప్పించి బయట ఎక్కడ వినలేదు నేను. అది ఏమైందో తెలీదు. ఒకరోజు రాత్రి మా నాన్నగారు అర్జెంటుగా ఆయన ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళారు. రామారావు గారు ఫోన్ చేశారా? వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. వచ్చిన తర్వాత పొద్దున్న చూస్తే కళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఏంటి డాడీ, ఏంటి ఇలా ఉన్నావు అని అడిగాను. ఏం లేదరా, నా రాము నన్ను వచ్చి వెళ్ళిపోతున్నాడు, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాడు, చెన్నై మెడ్రాస్ వదిలేసి, అదే నాకు బాధగా ఉంది అన్నారు. ఏమంటే ఏదో వాళ్ళ ఫ్యామిలీలో తెలియదు నాకు, ఇంకా రాను అన్నాడు అతను. ఆ తర్వాత ఆయన రాలేదు. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీంట్లో సన్మానం చేసినప్పుడు వచ్చారు ఆయన మెడ్రాస్కి. అంతవరకు మళ్ళీ రానే అక్కడ వాళ్ళిద్దరికి ఎలాగ చెప్పండి. అప్పుడు ఆయనకి వీళ్ళు కొంతమందిని మట్టుకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని మాల వేయమన్నారు. ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రోటోకాల్
అప్పుడు నాన్నగారు డిఎస్ రాజు గారు నేను లాస్ట్లో మాట్లాడతానని చెప్పారు. ఎంతమందిని పిలిచారు అప్పుడు మొత్తం? మొత్తం 10 మంది, నేను 9 మందిగా మాల వేస్తానికి మొత్తం మిగతా అందరూ వచ్చారు. అదే స్పెషల్ గా మాల వేయడానికి. 10 మంది. దానిలో ఆఖరణ మా నాన్నగారు వెళ్తా అన్నారు. ఆయన మైక్ దగ్గరికి వెళ్ళి సభకి నమస్కారం చెప్పి మాట్లాడుతూ అంతా అయిపోయింది. ఇలాగ మాలలు కొందాం అనుకుంటే పాండి బజార్లో మాలలే దొరకలేదు, అంతా అన్ని అమ్ముడైపోయాయి, అన్ని అయిపోయాయి, అసలు చేస్తానికి కూడా టైం లేదు, మా దగ్గర పుష్పాలు లేవు కూడా చెప్పారు వాళ్ళు అని. అందువల్ల నేనేం చేయాలని తెలియకుండా అంటూ ఉంటేనే రామారావు గారు లేచి వచ్చి నాన్నగారి దగ్గర నించుంటే ఈ రాముడికి ఈ కోదండ రాముడికి ఈ చేతులే దీన్ని హారం అని నాకు చెప్పారు. కై మోడుపు అనమాట ఇలా ఇవ్వడం అంటే అదే హారం కింద. కానీ చాలా ఎంత గొప్ప మాట అండి అసలు. అందరూ చప్పట్లు కొట్టి నిజంగా స్కోర్ చేసేవా బాగా. నేను రాగానే చెప్పాను, నాకు ఏది ఉన్నా చెప్తూ ఉంటారు మా నాన్నగారికి. బాగా మాట్లాడేవారు మీతోటి? ఒక రోజు ఆయన నన్ను పిలిచి, నేను నాన్న కాదు నా ఏం డాడీ అన్నాను, మన ఇద్దరం ఫ్రెండ్స్, నీ కష్టాలు ఏమైనా ఉంటే నాతో చెప్పు, నా కష్టాలు ఉంటే నీకు నేను చెప్తాను అంటారు. అంత మా ఇద్దరం అంత రిలేషన్షిప్లో ఉండేవాళ్ళం. తర్వాత నా పెళ్లి ఇన్విటేషన్ కోసం తీసుకెళ్ళి రామారావు గారికి ఫోన్ చేశారు. మా నాన్నగారు రాము అని పిలుస్తారు, ఆయన వచ్చి నాన్నగారిని శివ అని పిలుస్తారు. అప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అంటే, అప్పుడు రామారావు గారు నాన్నగారు అమ్మగారు కూడా ఉన్నారు. లేదు, మన పెద్దవాడికి పెళ్ళి నిశ్చయం అయింది, ఇన్విటేషన్ ఫస్ట్ ఇన్విటేషన్ నీకే ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఉంటే వద్దాం అనుకుంటున్నాను అన్నాను. నాన్నగారు కూడా ఉన్నారు అన్నాను. నన్ను వెంటనే రెడీ అవ్వమన్నారు. ఇన్విటేషన్ తీసుకుని 3 ఇన్విటేషన్ తీసుకుని కారులో కూర్చుని నేను వెళ్ళాను నాన్నగారితో. వెళ్ళగానే మేము లోపలికి వెళ్ళాము. ఆ ఇంట్లో మా నాన్నగారికి మట్టుకు సపరేట్, రాగానే ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతామే, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఆయన వాచ్మెన్కి ఏ వాచ్మెన్ ఉన్నా కూడా, ఏ సెక్యూరిటీ ఉన్నా కూడా నాన్నగారిని చూస్తే తలుపు తీస్తే వెళ్ళిపోతాం. వెళ్ళాము. వెళ్ళి కూర్చోగానే ఆయన దండం పెట్టాను, కూర్చోమన్నారు, కూర్చున్నాను. తర్వాత నాన్నగారు ఇన్విటేషన్ ఇస్తే నేను ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చాను. అలా అన్నారు, ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఇమ్మని. మా నాన్నగారు వెంటనే ఇలా ఎలా అన్నారు. నేను కాళ్ళకి దండం పెట్టాను, ఈయనకి రామారావు గారికి వారికి నమస్కారం పెట్టాను. ఏం కావాలి అని అడిగారు నన్ను. బాబాయ్ మీరు నాకు వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది అని. తర్వాత ఇన్విటేషన్ చూశారు. నా పెళ్ళి తిరుమలలో జరిగింది. నాకు అప్పుడే ఆ రోజే థ్రెడ్ మ్యారేజ్, 5 గంటలకి 6 గంటలకి వచ్చి వివాహం. మేము వస్తున్నామన్నారు. మా నాన్నగారు నన్ను కావలించుకున్నారా, చెప్పారంటే వచ్చేస్తారా, నీకు పండగ, నీకేముంది, నువ్వు అడిగిన కోరిక జరిగింది అన్నారు. సరే మాట్లాడుకున్నాము. వాళ్ళ నాన్నగారు వాళ్ళ కోడల్ని పిలిచి ఏదో చెప్పారు. ఏంటి బయలుదేరుతాను ఉండండి అన్నారు. నాకు ఒక పట్టు ఇది కాబోయే నా భార్యకి పట్టు చీర రవికా పెట్టి ఇచ్చారు. అది నేను చాలా సంవత్సరాలు 5-7 సంవత్సరాలు యూజ్ చేసేవాడిని ప్రతి పండక్కి. అది నేను మర్చిపోలేను. తర్వాత అట్లాగే పెళ్ళికి అప్పుడు చెన్నై నుంచి తిరుమలకి రావాలంటే రోడ్లు బాగుండవు, ఎన్ని రైల్వే గేట్లు ఉన్నాయి, ఎట్లా వచ్చారో మహానుభావుడు. నిజంగా కరెక్ట్ గా 5 గంటలకి అక్కడ మా గెస్ట్ హౌస్ దగ్గర వచ్చి సత్రం దగ్గరకు వచ్చారు ఆయన. ఆయనతో పాటు బెజవాడ గోపాలరెడ్డి, వందే మాత్రం, ఆయనతో ఎప్పుడు 10-12 మంది ప్రొడ్యూసర్లు ఉంటారు కూడా. వాళ్ళు ఒక దగ్గర 30-35 మంది వాళ్ళే మొత్తం అంతా. అందరూ వచ్చారు. కరెక్ట్గా మ్యారేజ్ అయింది, తాళి కట్టాను, వచ్చారు. నేను లేస్తూ ఉంటే చూడండి ఆయన సభ్యత, పీటల మీద లేవకూడదని చెప్తానికి ఆయన అలా అని చెప్పారు. ఆల్ ద బెస్ట్ అన్నారు. మా వైఫ్కి మేము అలాగే దండం పెట్టాము. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ అలాగే వెళ్తారు. అంతే కదా, మరి ఆయనతో వస్తారు, ఆయనతో వెళ్తారు. ఏ సంవత్సరంలో అయింది మీ మ్యారేజ్? 1970 ఆగస్టు 26. ఓకే ఓకే. అయితే ఇక్కడ నాకు ఊరికే నేను ఒక సినిమా ప్రేక్షకురాలుగా అడుగుతున్నాను ప్రశ్న. రామారావు గారు, నాగేశ్వరరావు గారితో పాటే వచ్చారు నాన్నగారు కూడా. ఊరికే మామూలుగా అడుగుతున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఆర్థికంగా కానీ, పలుకుబడిలో కానీ పై లెవెల్కి వెళ్ళారు, స్టూడియోలు కట్టారు, ప్రొడక్షన్, నిర్మాత అంతా చేసుకోగలిగారు. మరి నాన్నగారికి అసలు అటు పక్కకి అవుట్లుక్ ఉండేది కదా? అదొక విధమైన మనిషి అమ్మా. అది ఎందుకంటే మనీ ప్లస్ షీ అన్నాను కదా, ఆ విధంగా ఆయన ఆ విషయాలన్నీ నాకు తెలుసు. నేను ఆయనకి పరస్పరంగా హెల్ప్ చేసి ఉండేవాడిని. మా అమ్మకి నా మీద అందుకే కోపం.
ఆ రకంగా డబ్బు దాచుకోలేకపోయారు డబ్బు అన్నమాట. దాచుకోవట్లేదు. అది మా సంతానం, అందరికి ఫీజు కట్టాలి, పెళ్లిళ్ళు అలా చెయ్యాలి. అలా కాదండి, రామారావు గారి ఇంట్లో కూడా సంతానం ఎక్కువే కదా. వాళ్ళ రెమ్యునేషన్, వాళ్ళ ఇది, వాళ్ళ అదే నేను ఆస్తి అందుకే ఇప్పుడు అప్పట్లో వచ్చిన రామలింగయ్య గారు మొన్నటి దాకా పోయే వరకు ఉన్నారు. అలాగా చాలా మంది అప్పుడు వచ్చిన వాళ్ళు, చాలా మంది ఇప్పుడు గుమ్మడి గారు అవ్వచ్చు, ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కెరీర్ అట్లాగా నిలబెట్టుకున్నారు. అయితే మీ నాన్నగారికి ఎక్కువ సినిమా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా సినిమాల్లో ఎక్కువ కనబడరు ఆయన. మా వేస్తే 100 సినిమాల్లో వేసి ఉంటారు, చిన్న చిన్న పాత్రలు వేశారు. భగవాన్ క్యారెక్టర్ వేసినంత ఫుల్ లెంత్ ఇంకెందులో పెద్దగా కనపడరు మనకి. అవునమ్మా, ఎందుకంటే ఈయన కాల్ షీట్ ఇచ్చారంటే దాన్ని యూజ్ చేసుకోలేరు. ఈయన కోసం ఎవరు ఆగరు. హీరోయిన్ కోసం అంటే వెయిట్ చేస్తారు, హీరో కోసం అంటే వెయిట్ చేస్తారు, లీడింగ్లో ఉన్న కామెడియన్ కోసం అయితే వెయిట్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళ కోసం ఎవరు వెయిట్ చేస్తారు. అందువల్ల ఆయన చాలా ముక్కోపి మా నాన్నగారు. బట్ మనసులో ఏమీ ఉండదు. అదేలే, అందుకే ఇప్పుడు ఆయన ఇంత డెవలప్ అవ్వకపోవడానికి ఏమిటో ముఖ్య కారణం అది కోపమే. తన కోపమే తన శత్రువు అన్నట్లు అది కోపమే అనికింది. ఆ కోపం మీ మీద ఎప్పుడు పిల్లల మీద ప్రదర్శించారా? నా మీద ఒకసారి చూపించారు. ఎప్పుడన్నా చేయి చేసుకున్నారా? ఒక ఏరోప్లేన్ తీసుకొచ్చారు, దాంట్లో కొంచెం ఏదో ఫ్యూల్ వేసి తిప్పితే పైకి వెళ్తుంది. నాన్న ఇక్కడ పెట్టాను, ఉంచు, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళి వస్తాను అన్నారు. ఏంట్రా అనేసి ఆయన వెళ్ళాను, కానీ నేను వెళ్ళి దాన్ని ముట్టుకున్నాను, విరిగిపోయింది ఆ ప్రొఫైల్. ఇది వచ్చి కూర్చున్నాను. ఆయన వచ్చి ఎక్కడ తీసుకురాని, ఏదైనా ప్లేన్ ఎవరో ముట్టుకున్నానంటే లేదని, ఎందుకు అబద్ధం ఆడతామని అట్లా అన్నారు. ఆయనకి చేతిలో, ఆయనకి ఎప్పుడు 4-5 రింగులు ఉంటాయి. ఒక రింగు నా పళ్ళుకి తగిలి పళ్ళు విరిగి కింద పడిపోయాను. అప్పుడు మా అమ్మతో సత్యం చేస్తారు, ఇంకా పిల్లల మీద ఎవరి మీద నేను సత్యంగా చేయి చూపుకోను అని చెప్పారు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. పడిపోయిన వాడిని లేచి చూస్తే పాండీ బజార్లో ఆయన హోమియోపతి డాక్టర్ ఒక ఆయన ఉండేవారు, గాలి బాలసుందర్రావు, చంద్రమోహన్ వాళ్ళ రెడ్డి. ఆయన మన జలంధర్ గారి ఫాదర్. అక్కడ పడుకున్నాను, లేచి చూస్తే ఒక అమ్మాయి వచ్చి ఉంది. ఎవరైనా చూస్తే ఆవిడే జయంతి. అట్లా నాకు మా పిన్నికి పరిచయం. ఓకే, ఫస్ట్ టైం అప్పుడా చూడడం మీరు? అప్పుడు ఆవిడ పేరు కమల కుమారి, జయంతిని మార్చారు. చాలా చక్కగానే ఉండేది మాతో. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఇంక మీ అనుభవంతో ఇంట్లో మిగిలిన వాళ్ళ ఎవరికి దెబ్బలు కానీ తిట్లు కానీ పడలేదు అనమాట? లేదు, అదే నాదేనే ఫస్ట్ అండ్ లాస్ట్. మీది ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఆయనకి కోపం అలాగే ఉంది, చివరి దాకా ఉంది, మధ్యలో ఎప్పుడు ఆఖరి రోజు దాకా కూడా కోపంగా ఉంది. ఆ కోపంగానే తన కెరీర్ తానే పాడు చేసుకున్నట్లే. ఒకసారి చక్రతీర్థ షూటింగ్ అప్పుడే, అంటే కన్నడ సినిమా రాజ్ కుమార్ సారీ కన్నడ చక్రతీర్థ కాదు, కులగౌరవం టైంలో ట్రిపుల్ యాక్షన్ అది. అప్పుడు ఏం చేశారంటే రాజ్ కుమార్ గారు కొంచెం టాయిలెట్ పక్క వెళ్ళారు. ఆయనకి కొంచెం ఇది ఉంది, మా మూల వ్యాధి. అందువల్ల నాన్నగారు అరుస్తున్నారు, రాజ్ కుమార్ నేను వచ్చి ఎక్కడ అంటే ఆయన బాత్రూంలోంచి, మోహన్ ఇక్కడే ఉన్నాను, నాన్న అరవద్దు అని చెప్పు అన్నారు. నేను వెళ్ళి చెప్పాను, నన్ను అరుస్తా, ఆయనకి ఒంట్లో అట్లాగా అన్నారు. ఆయన రాజ్ కుమార్ గారు మట్టుకు నాన్న ఏమీ అనలేదు. మిగతా వాళ్ళందరికీ కోపాలు ఉన్నాయి. ఆ టైంలో మాట్లాడుకునే రోజులు కూడా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు అట్లాంటి. ఆ సంఘటన ఇది అయ్యాక చెప్పండి, ఇది ఫస్ట్ చెప్పండి. రాజకుమార్ గారు తర్వాత వచ్చారు. అప్పుడు తర్వాత రాజకుమార్ గారు వచ్చి పేకేటి గారు ఆ బాబు చెప్పాడు అన్నారు. తర్వాత అట్లా ఆ టైంకే తప్పని మాట్లాడతారు. అది హర్ట్ అవుతుంది, 4 ఉన్న చోట్ల ఉన్నప్పుడు హర్ట్ అవుతుంది. అది తర్వాత ఫీల్ అవుతారు. అయితే మనసులో ఏమి ఉండదు ఆయన మనసులో. తర్వాత అందరూ బాగానే మాట్లాడతారు. ఆ టైంకి కొంచెం కోపం వస్తుంది ఎవరికైనా. ఏమన్నా ఉప్పు కారం తింటున్నారు కదా. రాజకుమార్ గారితో ఉన్న అనుబంధం చెప్పండి. రాజ్ కుమార్ గారు అంటే మాకు నిజంగా గాడ్ ఫాదర్ లాంటి మంచి మనిషి. ఏమి అడిగినా ఆయన పిక్చర్ అడగగానే నాన్నగారు డైరెక్షన్ అంటే ఒప్పుకుంటే చేస్తారు. ఆయన 7 పిక్చర్లు చేశారు ఆయనతో నాన్నగారు. 7 బాగానే పోయాయి, చాలా బాగా పోయింది. చక్రతీర్థది ఏదో ఒక స్టోరీ అన్నారు మీరు, అదేదో జరిగిందన్నారు ఇన్సిడెంట్. అదే మన ఇందాక చెప్పానికి చూడండి, తారాసు. అది ఒకసారి చెప్పండి. ఎస్ఎన్ పాల్ ఏం చేశారంటే ప్రొడ్యూసర్, ఆయన మా ప్రొడ్యూసర్ని తెలియదు మా నాన్నగారికి. ఆయన నాన్నగారు క్లబ్లో ఉంటే వచ్చి మిస్టర్ పేకేటి శివరామన్ అంటే ఎస్ ఆయన పేకేటి శివరామన్, ఆయన ఎస్ఎన్ పాల్ కమింగ్ ఫ్రమ్ కల్కట్టా అన్నారు, బెంగాలీ అన్న. ఎస్ ఐ వాంట్ టు టేక్ ఏ పిక్చర్ విత్ యూ అన్నారు.
ఏరా ఇది ఆలు లేదు సూలు లేదు వీడేమో మన మీద సినిమా అని అనుకున్నాను. ఇవన్నీ నాకు తర్వాత చెప్పాను. అదేలేండి, అదే చెప్పకందే తెలియదుగా మీకు. సరే విల్ మీట్ టుమారో అన్నారు ఆయన. సరే కమ్ టుమారో సేమ్ ప్లేస్. తర్వాత నెక్స్ట్ డే అలాగే 7 గంటలకంటే సరే నాన్నగారు 7 గంటలకు వెళ్ళారు. వెళ్తే కూర్చున్న 2 నిమిషాల కింద ఆయన వచ్చారట. వచ్చి ఎస్ శివరామ్ హౌ ఆర్ యూ అన్నారు. ఎస్ సారీ 2 minutes లేట్ అయింది అన్నారట. సరే చెక్ బుక్ తీసి పెట్టి వెళ్తే పిక్చర్ అని చెప్పారు. ఆయన షాక్ తిన్నారు. అప్పుడు ముందు రోజు ఊరికే సరదాగా అని ఉంటారని అనుకున్నారు. అతను తాగాడు కాబట్టి తాగిన మాటలే చెప్పుకుంటాడు అనుకున్నారు. ఇతను నిజమే మాట్లాడు రాగానే ఆయన ఓహో వీళ్ళు నిజంగానే తీసేవాళ్ళగా ఉన్నాడు. ఆ తర్వాత అట్లాగా ఇదై రాజ్ కుమార్ గారికి బుక్ చేసుకున్నారు. తర్వాత జయంతి, తర్వాత ఉదయ్ కుమారు, నరసింహన్ అందరం బుక్ చేసుకుని కెమెరామ్యాన్ చిట్టిబాబుని పెట్టుకున్నారు. మ్యూజిక్ టీజీ లింగప్ప అట్లా చేసుకుని తారాసు అనే పెద్ద రైటర్ ఆయన కథ తీసుకున్నారు. అది తీసుకుని అంతా అయింది. తర్వాత వచ్చి పేపర్లో న్యూస్ ఐటమ్ వస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు. ఊరికినే ఏమీ లేదు ఏదైనా గొడవ చేస్తాం. వాళ్ళు వచ్చి ఎవరో తెలుగు వాడు వచ్చి డైరెక్ట్ చేస్తారట, బెంగాలీ వాడు ప్రొడ్యూస్ చేస్తారట, అరో వాడు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారట. ఇది తారాసు ఒక ఇది పార్ట్ చేస్తారు వీళ్ళు అని. అప్పుడు రాజకుమార్ కల్పించి ఉండండి చూద్దాము చేస్తాము, అంతలో అవసరపడకండి, ఏదైనా ఉంటే నేనే చూసుకుంటాను కదా. మరి ఆయన తెలుసు కదా, ఆయన పెద్ద రాజ్కుమార్ అంటే అసలు కర్ణాటక అదృతుంది, అంత పెద్ద మనిషి. సరేనా అన్నారు. అప్పుడు నాన్నగారు కూర్చొని మాట్లాడుకుని అన్నీ చేసి ఇన్విటేషన్ వేశారు. ఇన్విటేషన్ వేసినప్పుడు ఫోల్డర్లో ఫ్రంట్ సినిమా పేరు బ్యానర్ అంతా వేసి లోపల ఒక్క కన్నడంలో ఒక్క ఇంగ్లీష్లో లాస్ట్లో రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. అసలు అంతకుముందు ఎప్పుడైనా అలా వేశారు రిలీజ్ డేట్ అనేది? నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక మొదటి డైరెక్టర్ అసలు పిక్చర్ తీస్తానికి కెపాసిటీ ఉందా లేదా అని తెలీదు, వాడెవడో వాడి దగ్గర డబ్బు ఉందా లేదా అని తెలీదు, వీడు డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇది చేస్తాడా లేదా అని తెలియదు, రాజ్ కుమార్ గారు పిక్చర్ ఫినిష్ చేస్తారా అని తెలియదు. ఇన్ని సమస్యలతో రిలీజ్ డేట్ 28 రోజుల్లో తీస్తాను పెట్టారు. 25 రోజుల్లో తీస్తారు సినిమా. కానీ నిజంగా సర్ప్రైజ్ కాదండి అసలు, చాలా సర్ప్రైజ్. అది ఏ ధైర్యంతో డేట్ పెట్టేశారు? ఇంతవరకు ఏ డైరెక్టర్ నాకు తెలిసి ఇలా చేసింది లేదు, నా అనుభవంలో చెప్తాను. అదేలేండి, అంటే మీ అనుభవం వరకే. అప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ. అలాగే అనుకున్న రోజు ముందు రోజే ఫస్ట్ కాపీ వచ్చింది. ఎవరైతే చెప్పారో వాళ్ళని ప్రెస్ వాళ్ళని అందరినీ పిలిపించి షో వేశారు. వాళ్ళు సినిమా చూసి వచ్చి ఎవరు ఏ నోట్తో నా వీళ్ళని తిట్టారో వాళ్ళే ఇది త్రివేణి సంగమం, సరస్వతి 3 కలిశాయి అని చెప్పి పొగడ్తులు. రాజకుమార్ గారు అలా చూస్తూ నవ్వుతూ ఉన్నారు. సినిమా సక్సెస్ అయిందండి అది బాగా పెద్ద సూపర్ డూపర్ హిట్ పిక్చర్, బ్రహ్మాండం. అయితే దాన్నే తెలుగులో తోట సుబ్బారావు గారు చుట్టరికాల పేరుతో తీశారు. జగ్గయ్య గారు, శోభన్ బాబు, జయంతి, లక్ష్మిని ఇంట్రొడ్యూస్ చేసింది ఆ సినిమాలోని. అది బాగానే పోయిందా. అసలు ఫస్ట్ మీ నాన్నగారు సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు తన కెరీర్ దేనికి, ఆర్టిస్ట్గా మొదలు పెట్టారా, రైటర్గా మొదలు పెట్టారా, ఏ క్రాఫ్ట్లోకి మొదలు పెట్టారు? అసలు ఫస్ట్ చెన్నైకి వచ్చినప్పుడు జర్నలిస్ట్గానే వచ్చారు. తర్వాత వచ్చి తాపినేని ధర్మారావు గారు ఆల్ ఇండియా రేడియోలో ఉంటూ ఉన్నారు. ధర్మారావు గారు దాలో వెళ్ళి అక్కడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి అన్ని కొన్ని చేస్తూ ఉంటారు. ఒక రోజు ఒక పని, ఒక రోజు అట్లా జర్నలిస్ట్ ఉండాల్సిన లక్షణాలు అన్ని తెలుసుకున్నారు. డిటెక్టివ్ కథలు రాసేవారు. దానికి నెక్స్ట్ వస్తాను. ఫస్ట్ సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ గానే స్టార్ట్ చేశారా కెరీర్? ఆర్టిస్ట్ గానే. అవును, ఆర్టిస్ట్ గా మొదట ప్రతిభా సంస్థకం వెళ్ళారు. ప్రతిభా సంస్థకంలో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రతిభా సంస్థ ఘంటసాల బలరాం గారు అదే సినిమాలో సావిత్రి గారితో వేశారన్నారు కదా మీరు. అయితే నిజానికి అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్కి ఉన్న ఖర్చులకి జాగ్రత్తగా డబ్బులు చేసుకోవచ్చు. సరే, ఆయనకి మీకు ఆ ఇంట్రెస్ట్ లేదన్నారు, అది వదిలేద్దాం. అక్కడి నుంచి ఆయన ఇప్పుడు డైరెక్టర్గా మారి ప్రొడ్యూస్ చేశారు సినిమాలు. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ అంటే మొదటి పిక్చరే నారాయణాలు వాట చుట్టరికాళ్ళు ఉంచుకున్నారు, ఊడిపోయిందా మొత్తం? ఆయన
ఆయనకు పర్సులో డబ్బు ఉంటే ఖర్చు పెట్టేదాకా నిద్రపోదు, పర్సు మళ్ళీ ఎంటీ అవ్వాలి ఆయనకు అటువంటి. అంటే వాస్తవం చెప్తే కొంతమందికి ఇబ్బంది ఏమో కానీ బ్రాహ్మణులకి డబ్బులు తెచ్చుకోవడం చేత కాదేమో. అది నిజమే, అది నిజమే, అది అక్షరాల నిజం. అందుకని ఆ ఖర్చు అయ్యే వరకు ఆయనకి నిద్రపోరు, కట్టలుగా. ఎప్పుడు మీ అమ్మగారు అనేవారు కదా ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలాగా పిల్లలు ఉన్నారు కదా అని గొడవ పడలేదు ఎప్పుడు? మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడేదే లేదు. అంటే కాదు, అడగడంలో తప్పు కూడా కాదు, ఎందుకంటే ఆవిడ మేనేజ్ చేయాలి కదా ఇల్లు. ఇంటికి వచ్చేసరికి అందరికి తిండి పెట్టాల్సింది ఆవిడే కదా, అందుకని ఆవిడ అడగడంలో తప్పు కదా, ఆవిడ బాధ్యత అది. ఆవిడ ఎట్లాగంటే అన్ని పొట్లాలు కట్టేసి డబ్బు 28వ తారీఖు 27వ తారీఖులో డబ్బు, ఇది ఇంటి అద్దె, ఇది బియ్యానికి, బియ్యం వచ్చి మాకు ట్రిప్లికల్ నుంచి ఒకటి తీసుకొచ్చి మూటలు వేసి వెళ్తుంటారు, బియ్యం వాడికి బియ్యం ఇలాగ అద్దెగా పక్క ఇంట్లో ఇచ్చి మేమే ఇచ్చామని, అట్లా ప్రతిదీ ఆవిడ చేసి పెట్టేది. అందుకే ఎంబీఏ ఎవరు పనికిరారని చెప్పారు, మరి క్యాలిక్యులేటెడ్ గా జాగ్రత్త పడేవారు. ఒక్కళ్ళు వచ్చి బాడుగా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది లేదు అనేది అది అంతా చూసుకునేది మా అమ్మ. అది నాన్నగారికి డబ్బులు ఎట్లాగా తీసుకొస్తారో తీసుకొచ్చి ఇస్తూ. అది అలాని కాదు, డబ్బులు జాగ్రత్త చేయడం తెలియదు కాబట్టి ఈవిడ జాగ్రత్త పడ్డట్టు లెక్క అంతే. తర్వాత ఇప్పుడు మీరు ఎలాగో సినిమాల్లోనూ మనం అటు ఇటుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను చదివినంత వరకు కూడా నాన్నగారు భగవాన్ పేరుతోటి డిటెక్టివ్ నవల్స్ రాసినట్టు విన్నాను. అదే పేరు దేవదాసులో పెట్టారా కావాలని, లేకపోతే అవి ఉండొచ్చు, అదే వేదాంత రాఘవయ్య గారి, అదే మనకి ఊరికే అనుకుంటున్నాం, ఉండొచ్చేమో. ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ ఏంటి డిటెక్టివ్ నవల్స్ రాయి? ఎప్పుడైనా చెప్పేవారని ఎందుకు రాశారు? టెంపోరో వైవి రావు గారు వాళ్ళ కథలు చదువుతూ ఉంటారు, టెంపోరో వాళ్ళు డిటెక్టివ్ నవలలు ఎక్కువ చదువుతూ ఉంటారు నా నాన్నగారు. పెరీ మెసన్ అవి మా ఇంట్లో చాలా బోలెడు పుస్తకాలు ఉండేవి, పెరీ మెసన్, ఇంగ్లీష్ నావల్ అని. ఒక ఇంగ్లీష్ ఆథర్ ఎవరో ఒక నవల రాసిన దాన్ని ఐ మ్యారీడ్ మై ఓన్ వైఫ్ అని ఒక తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బుక్ వేసారు. ఫస్ట్ మొత్తం అంతా సోల్డ్ అవుట్. ఆయనకి ఎక్కడ టైం ఉంటుందో అన్ని టైంలో చేస్తూనే ఉంటారు, అన్ని పనులు చేసుకున్నారు. హార్మోనియం వేస్తారు, ఆంధ్ర క్లబ్ లో వచ్చి నాటకాలు వేస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు నాటకాలే నింపుగా సినిమాకి రావడానికి నాటకాలు కూడా వేస్తారు. నాటకాల్లో ఎక్కువ ఏ పాత్రలు వేసేవారండి ఆయన? మీకు తెలుసు? నాకు అంత ఏం చిన్నపిల్లని, నాకు అంత ఏం తెలియదు. ఒకసారి మటుకు నేను షూటింగ్ చూస్తానికి వెళ్తాం కోసం వెళ్ళాను, ఆ స్కూల్ లీవ్, అప్పుడంతా క్యారేజ్ ఇంటి నుంచి వెళ్తుంది మా నాన్నగారికి, అందువల్ల కొంతమంది ప్రొడ్యూసర్ అలో చేస్తారు అది. అప్పుడు మా డ్రైవర్ రాగానే నేను కూడా వస్తానంటే తీసుకెళ్ళాడు, వెళ్ళాము. వెళ్తే పుల్లయ్య గారు అప్పుడే వెంకటేశ్వరం వచ్చాం షూటింగ్, కారులో దిగ్గానే ఆయన చూసి పిలిచారు నన్ను. ఏమిటి అన్నారు? ఎవరు అన్నారు? శివరాం గారు అబ్బాయిని. ఏంటి? షూటింగ్ చూస్తాం. చదువుకునే పిల్లలు షూటింగ్ చూడకూడదు తిట్టారు. అందులో ఆయన కొంచెం పంచాంగం ఎక్కువ కదా. తర్వాత ఏంట్రా ఇలా చెప్తున్నారు చూద్దాం అనుకున్నా, అంట్లోకి డ్రైవర్ని పిలిచేంతలోకి వారి పని అన్నారు. సరే అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ డ్రైవర్ రాగానే ఇంటికి పంపించండి అన్నారు. సరే మీ నాన్నకి పోయి భోజనం అయ్యి అన్నారు, ఇచ్చాము. సరే అక్కడ ఆయన మర్చిపోయారు, షార్ట్లో ఉన్నారు అది అని. ఆ రోజు ఎందుకు ఆయన మూడ్ అవుట్లో ఉన్నారు. అదే నాకు ఒకవేళ నాకు రిఫ్లెక్ట్ అవుతాం కూడా అదే ఏమో అనుకుంటాను. నాన్నగారికి బాలకృష్ణ గారికి కాంబినేషన్ షాట్, రామారావు గారు వెంకటేశ్వరుడు అక్కడ ఉంటారు. ఈయన పరిగెత్తుకెళ్ళి ఇద్దరు వెళ్ళి రావాలి, ఏదో ఒక సీన్ ఏదో ఒకటి నాకు అర్థం అవ్వలేదు అప్పుడు. ఆయన మొదటి టేకు, 2 టేకు, 3వ టేక్ టైంలో ఆయన వచ్చి పుల్లయ్య గారు వచ్చి నాన్నగారికి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళారు. అది అలాగే జరిగింది. ఏమయ్యా మీకన్నా మేక ఎంతో నయం కదా అన్నారు. మళ్ళీ లైట్లు అరేంజ్ చేసుకుంటాను, కెమెరామ్యాన్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది. అప్పుడు రామారావు గారి దగ్గర నాన్నగారు ఏదో చెవిలో మాట్లాడారు, ఆయన థమ్స్అప్ అన్నారు. సరే వచ్చి ఏమన్నారు నాన్నగారు, మాకన్నా మేక నయం అంటారా, మేక చేత మాట్లాడించిన డైలాగు అన్నారు. అంతే బక్కుని అందరూ నవ్వారు. రామారావు వచ్చి కావలించుకోరు నాన్నగారు. ఆయన మూడు మళ్ళీ మారిపోయింది చక్కగా. అదే ప్రొఫెషనల్ గా ఉండే కోపం అంతే. ఆయన అట్లా నాన్నగారు సినిమాలోనే కాకుండా బయట కూడా హాస్యం చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు అంటే బాలకృష్ణ గారు అంటే అంజిబాబు అంటారు, ఆ బాలకృష్ణ గారే కదా? కామెడియన్ బాలకృష్ణ. అదే అంజి అంటారు కదా, అతన్నే కదా? నాకు ఐడియా లేదు. అదే కమెడియన్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ
తర్వాత ఇప్పుడు మీకు దేవదాస్ సినిమా చూసినప్పుడు అసలు మీ నాన్నగారి పాత్ర చూస్తే మాలాంటి వాళ్ళకి చిన్నప్పుడు సినిమా చూస్తే ఇది సినిమా అని షూటింగ్ అని మాకు తెలియని రోజులు చెప్తున్నా, కోపం వచ్చేది పాత్రలన్నీ చూస్తే. మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాత్ర చూస్తే? మాకు కాదు, మంచి క్వశ్చన్ అడిగారు. నాన్నగారు ఈ మైత్రి ఫ్రెండ్షిప్ దీంట్లో నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా నాగేశ్వరరావు గారు. అవును. నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్తే కాలింగ్ బెల్ కొట్టారు. పెడితే నాగేశ్వరరావు గారు అమ్మగారు తలుపు తీశారు. తెలియగానే చూస్తామే ఒక విధంగా లుక్ ఇచ్చారట. ఏంట్రా లుక్ ఇచ్చారని తెలియక, సరే నేను నాగబాయి ఉన్నారా అంటే కొన్నాడే అన్నారట ఆవిడ కోపంతో. అంతలోకి నాగేశ్వరరావు గారు వచ్చారు. ఏం బాయ్ అమ్మ ఏమో కోపంగా ఉంది అని. ఏంటమ్మా, నిన్ను పాడు చేసేస్తున్నాడు వాడు మందు ఇచ్చి అన్నారు. అమ్మా అది సినిమా అమ్మా అంటే ఎంత నాటుకుపోయిందో అడిగిన దానికి చెప్తా వచ్చాను. ఇది నిజంగా జరిగింది, మీకు తెలుసో తెలియదు కానీ నేను క్యాజువల్ గా అడిగాను. ఇది నిజంగా జరిగింది. అమ్మా అది సినిమా అమ్మా, నేను తాగింది కూడా కోకో కోలా అమ్మా, బాధి కాదు. అంత బాగా యాక్ట్ చేసావు నాయనా అంది. తల్లి మెచ్చుకుంది. రామారావు నాగేశ్వరరావు గారు పడి నవ్వారు. ఎందుకంటే ఒకటేమో సినిమాలు అప్పుడు తీసినా కూడా అంత న్యాచురల్ గా ఉండేవి. అప్పటికి ఇంకా ఈ సినిమా అవేర్నెస్, ఇది షూటింగ్ అని ఏదో వాళ్ళు వచ్చి నటించి వెళ్తారు అని తెలిసిన రోజులు కాదు అసలు అవి. వాస్తవం అనుకునే విలన్ వస్తే కొట్రా అనేవారు, హీరో చచ్చిపోతే ఏడ్చేవారు. అవును, ఆ రోజు సినిమాలు నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా విల్లను హీరోయిన్ తీసుకెళ్లిపోయి హీరో వస్తుంటే లేచి నుంచి చప్పట్లు కొట్టారు. అవునండి, అది అందుకే చెప్తున్నా. అప్పట్లో ఈ తెలియదు అసలు ఇది షూటింగ్ అనే విషయం తెలియని రోజులు అవన్నీ. తర్వాత మీ నాన్నగారు ఇప్పుడు ఇది ఒక సీరియస్ పాత్ర వేసిన తర్వాత ఎక్కువగా కమెడియన్ గా వేశారు. మీ నాన్నగారు కమెడియన్ గా వేసిన దాంట్లో మీకు ఇష్టమైన పాత్ర చెప్పండి. దేవదాస్ తర్వాత అల్లు సీతారామరాజులో మంచి రోల్ వచ్చింది. అందరూ ఇంగ్లీష్ దొరగారి వేషం వేశారు. వీర కంకణం ఒకటి, కులదైవం ఒకటి, సువర్ణ సుందరి, ఇలాంటి చాలా పిక్చర్లు ఉన్నాయి. మా ఆయన ఏదో చెప్తాను కదా, ఎంతో ఇబ్బంది కాల్ షీట్ పెట్టుకుంటానికి. ఫుల్ కాల్ షీట్ ఇవ్వడు ఆయన, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎక్కడో ఉంటాడు. ఈ తర్వాత మధ్యకాలంలో అంజలి పిక్చర్స్, ఆదినారాయణరావు అంజలి దేవికి వాళ్ళ ఆఫీస్కి ప్రొడక్షన్ మేనేజర్గా కూడా పనిచేశారు. లవకుశకి ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా నాన్నగారే మొత్తం. కానీ అంటే మీరు నిజంగా మీరు చెప్పగలిగినన్ని విషయాలు చెప్పండి, ఇవి ఎవ్వరికి కూడా బయటికి తెలియవు. అసలు ఈ విషయాలు ఏమీ తెలియవు. నాకు ఎందుకు చెప్పాలనిపించింది అంటే, ఒక మనిషి బాగా పీక్లో ఉన్నప్పుడు గౌరవంగా ఉండేది ఒకటి, మనిషి పోయిన తర్వాత కూడా గౌరవంగా లభించేది అనేది కొంతమందికే జరుగుతుంది. ఆ విషయంలో ఇంత తక్కువ ఇదిలో కూడా మా నాన్నగారు మొన్న 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజుకి 19 సంవత్సరాలు అయింది. అప్పటికి TV5 వాళ్ళు 1 గంట సేపు ప్రోగ్రాం వేశారు. బర్త్డే అక్టోబర్ 8వ తారీఖు బర్త్డేకి వేశారు. మొన్న 30వ తారీఖు వైకుంఠ ఏకాదశికి ఈటీవీ వాళ్ళు నాన్నగారు డైరెక్షన్ భలే అబ్బాయిలు వేశారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి దినానికి ఈటీవీ వాళ్ళు, TV5 వాళ్ళు, జెమినీ టీవీ వాళ్ళు ఈ సంవత్సరం వరకు చేస్తూనే వస్తున్నారు వాళ్ళు. అంటే ఆయనకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంత గౌరవం లభించింది. అది కొంతమందికే జరుగుతుంది. అవునండి, సహజంగా మా నాన్నగారు ఒకరు. అంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా బాగా నిలబడవలసిన వ్యక్తి. ఇప్పుడు ఈ తరం వాళ్ళకి అల్లూరి రామలింగయ్య గారు అంటే ఎవరంటే తెలుసు, కానీ పేకేటి శివరాం గారు అంటే ఎవరు అని తెలియదు. అంటే ఈ తరం చెప్తారా, మన తరానికి దాని గురించి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే బహుముఖంగా ఉన్న వ్యక్తి, ఇందుగలడు అందులేడని అన్నట్టుగా మీరు చెప్పిన దాని ప్రకారంగా హార్మోని వాయిస్తారంటే మ్యూజిక్ సైడ్ వెళ్ళారు, ప్రొడక్షన్ మేనేజర్గా అన్నారు, ఆర్టిస్ట్ సెలక్షన్స్ అంటున్నారు, రైటర్ అంటున్నారు, మీరు ఆర్టిస్టు అంటే నటనగా ఆర్టిస్టు. దీంతో పాటు నాకు ఇంకో విషయం, ఆయనకి రాజకీయంగా ఉన్న అనుబంధం కూడా చెప్పండి. రాజకీయం అంటే నాన్నగారు ఫస్ట్ ఫిలిం డివిజన్లో పనిచేశారు కొన్నాళ్ళు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూకి ఈ కుర్రాడు ఎవరో బాగున్నాడే, ఎప్పుడు చూసినా మెడలో కెమెరా తగిలించుకుంటుంది, వాడిని పిలిపించండి మన ఆఫీస్కి అని చెప్పారు. వెళ్ళే అప్పుడు చూశారు, ఈయన ప్రవర్తన అంతా చూస్తాం, అంతా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు మా నాన్నగారు. చూశారు, చూడగానే రేపటి నుంచి నువ్వు నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఫస్ట్ ఫోటోగ్రాఫర్ ఇచ్చారు. దాని ముందు జలప్రభ జల ఉష అనే నావుక విశాఖపట్నంలో అది నాన్నగారు లాంచ్ చేసి ఆ డాక్యుమెంటరీ అంతా తీశారు. నాన్నగారు వాటి మీద డాక్యుమెంటరీ ఇవంతా విషయాల్లో ఆయన పర్సనల్ పిఏగా పర్సనల్ ఫోటోగ్రాఫర్గా యూజ్ చేశారు. ఈయన ఎప్పుడు చూసినా వెనకాల ఫోటోలు తీస్తూ ఉన్నారు. ముందు తీయాలని ఒక సంతోషం ఈయనకి. అందువల్ల
బాబూజీ నేను ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు కింద అది గాంధీ గారితో మీరు చెప్పారు, నెహ్రూ గారితో ఫస్ట్ చెప్పండి. నెహ్రూ గారిదే ఇది. నెహ్రూ గారికేనా? ఓకే. అప్పుడు ఆయన కారు అప్పుడంతా ఫ్లైట్ అంతా కిందే ఉండేది. అవునండి, అవును. ముందు నాన్నగారు దిగానే మాల్లో చూసి ముందు ఆగిపోయిన తర్వాత ఉన్నారు. ఆయన పక్కకి పిలిచి చూసి నవ్వారు. ఆయన దీనికోసమైనా నువ్వు ముందు దిగుతా ఉన్నాను. లేదు బాబూజీ తీస్తాం కోసమైనా, నేను ఊరినే జోక్ అన్నారు. అట్లా అంటే ముందర ఫోటో తీస్తే ఎప్పుడు వెనకాల నుంచి కాదు ఫ్రంట్ నుంచి తీయాలని కోరిక. వాళ్ళిద్దరితో కలిసి ఎన్నాళ్ళు పనిచేశారు ఆయనతోటి? ఆయనతో అదే చెప్తున్నాను కదా, ఆయన కూడా కాల్ షీట్లు సరిగ్గా ఇచ్చారో ఇవ్వలేదా? నేను నిలకడలేదు. తర్వాత వచ్చి ఇందిరాగాంధీకి ప్రాతీయ చాలా దగ్గరికి బంద్ అయ్యాడు. తర్వాత ఇందిరాగాంధీ ఒకసారి మాట్లాడుతుంటే తెలుగు ట్రాన్స్లేటర్ ఎవరో రాకపోతే ఈయన తెలుగు ట్రాన్స్లేట్ చేశారు. ఈయన చేసిన దీనికంతా చూసి ఆవిడ సౌత్ ఇండియన్ ఫిలిం సౌత్ ఇండియాకే పబ్లిసిటీ చీఫ్ ఇన్ఛార్జిగా పదవి ఇచ్చింది. దీంట్లో ఇంకోటి చెప్తాను, చెప్పండి. ఆయన ఇచ్చినప్పుడు రామారావు గారు పార్టీ పెట్టారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆవిడ అడిగింది, ఇలాగ రామారావు గారు పార్టీ పెడుతున్నారు, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏమిటి అని. ఓకే. నాన్నగారు 72 పేజీల ఫీడ్బ్యాక్ ఇచ్చి కింద పెద్ద నోట్ పెట్టి పంపించారు. ఆవిడ మూపరాన్ని అడిగితే అదంతా ఏం లేదు అన్నారు. అంటే ఈయన రామారావు గారు ఒక వేవ్ వస్తుందని రాశారా? మూపునార్ విషయం చెప్తున్నాను ముందు. మూపునార్ ఏం చెప్పారంటే అదంతా ఏం లేదని ఏదో మొక్క అన్నారు. ఆవిడ చెప్పింది, అది నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత రామారావు గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఆవిడ చూసి మళ్ళీ చదివి తక్షణం మా నాన్నగారు నేను ఢిల్లీకి రమ్మంది. వెళ్ళింది. శివరాం గారు తప్పు చేశాను, నేను ఇట్లాగా మూపునార్ని అడిగాను, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, మీరు వచ్చి ఓన్లీ పబ్లిసిటీ కాబట్టి మీరు చదివింది అక్షరాల అంతా నిజం అని. ఆఖరణ ఒకటి రాశారు, అది ఏమిటి అన్నారు, మీరు వాళ్ళకి ఎవరికో మీరు మినిస్ట్రీ పదవి ఇస్తా అన్నట్టు కదా, కొన్ని సందర్భాల వలన ఇవ్వలేదు, అందువల్లనే ఆయన పార్టీ పెట్టారు, లేకపోతే ఆయన పార్టీ పెట్టే ఉద్దేశమే లేదు అన్నారు. ఆవిడే 10 నిమిషాలు అట్లాగే నిల్చుపోయింది. ఆ రోజు కూలిన కాంగ్రెస్ అట్లాగే పతనమైపోతే వచ్చింది. ఆవిడ చేసిన ఒక మిస్టేక్ వచ్చి ఫీల్ అయింది, చాలా తప్పని చేశాను అని. అంత ధైర్యంగా చెప్పేవారు నాన్నగారు, భయపడేవారు కదా? ధైర్యంగా చెప్పేవారు. రామారావు గారి గురించి అంత ఇదిగా చెప్పారు. ఆయన ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అన్నారు. అంటే నాన్నగారు ఆయనతో మొదటి నుంచి ఉన్నారు. ఇంకో విషయం, ఆల్ ఇండియా ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాన్నగారు. అదే అడగబోతున్నా. అంతకు ముందర వరకు కూడా అసలు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేవి లోకల్ గా ఉండేవి కానీ నేషనల్ లెవెల్లో లేవు కదా. ఆ ఆలోచన ఎలా వచ్చిందో మరి మీ నాన్నగారికి? అదే ఆయన అదొక, ఈయనకి పుట్టపర్తి సాయిబాబాతో పరిచయం ఎక్కువ. ఈయన అన్ని ఇందుకలేడు అందులేడు, సినిమా వాళ్ళతోనే ఉంటాడు, రాజకీయాల్లో ఉంటాడు, ఇలాగ సమాచారంతోనే పోతారు, అందరితోనూ కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఆయన అదొక గొప్పతనం. అది నిజమేనండి, చాలా మంది వెళ్ళడం అనేది అందరికీ కుదరదు. చెప్పండి. అప్పుడు సాయిబాబా గారు ఆయనకు వరం ఇచ్చారు, నువ్వు ఏదైనా ఆసు కవి అవుతావు, నువ్వు ఏదైనా పద్యాలు కూడా పాడగలవు అని. ఆయన ఇచ్చిన వరం వలన ఆయన అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు. ఇదే ఆ రోజు ఛాంబర్లో రామారావు గారికి ఒక పద్యంలాగా పాడి విని కైమోడు పన్నారు కదా మీరు దండ గురించి. అట్లా ఆయన ఒక్కటేని కాదమ్మా, ఈజ్ ఆల్రౌండర్, ఈజ్ ఆల్రౌండ్ మాస్టర్. ఆ రోజుల్లో సినిమాలో వచ్చి స్టడీ కెమెరా ఒకటి ఉండేది, అది దొరకదు, అది ముందే బుక్ చేసుకోవాలి, ఆర్టిస్టులు బుక్ చేసుకోవాలి, దాన్ని బుక్ చేసుకోవాలి. ఈయన ఎట్లాగో అట్లా ఆ ప్రొడ్యూసర్ని వీళ్ళని అడిగి ఆ రోజు ఓ రోజుకి తీసుకుంటారు, కాస్ట్లీ వేరే అది. దాంతో చాలా ప్రయోగాలు చేశారు అప్పట్లో. ఇప్పుడు వాడుతున్నారు స్టడీ కెమెరా అందరూ. ఆయనకి దొరికిన కెమెరామెన్ చిట్టిబాబు అని ఒకను, మన ప్రకాష్ గారు వీళ్ళకి చెప్తే ఐడియా వాళ్ళు ట్రై చేస్తారు, స్క్రీన్లో చూస్తే కరెక్ట్గా బాగుండేది. ఆ రోజు భలే అబ్బాయిలో ఏమవునో ఈ వేళ అనే సాంగ్కి వచ్చి ఇప్పుడంతా జూము అది దాన్ని ఏం చేశారంటే ఆయన కెమెరానే అలా తీసుకెళ్ళి తీయించారు. రష్ చూస్తే చాలా బాగా వచ్చింది. మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది బాగా, అప్పుడంతా టెక్నాలజీ లేకుండానే.
అన్ని ఫీల్డ్స్లో నిజంగా అంత మేధావితనం ఉండి మీరు అన్నారు కదా నిలకడ లేకపోవడం అనేది. ఇంకోటి పోలీస్ శాఖలో చాలా కావాల్సిన మనిషి ఈయన. అందరు కమిషనర్లు అందరూ అంత. రామారావు రివాల్వర్ లైసెన్స్ గురించి ఈయనే తీసుకుని రెన్యూవల్ చేసేది, సంవత్సరం అటు చూసుకునేదంతా కూడా నాన్నగారు. వాళ్ళకే ఒక డాక్యుమెంటరీ తీసి ఇచ్చారు, డయల్ ఫర్ 100 అనేసి పోలీస్ వాళ్ళకే. అందువల్ల నా పెళ్లి రిసెప్షన్ హోటల్ అశోకాలో జరిగినప్పుడు పోలీస్ బ్యాండును ఇంకొక డాన్స్ ఉంటుంది. చాలా వింతగా ఉన్నాయి వినడానికి అసలు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే. అప్పుడు రామారావు నెహ్రూ గారి దగ్గర, ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా కొంతకాలం ఉండి వదిలేశారు మళ్ళీను. అంతే. అది రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పిలిచారు. తర్వాత నేను కాంగ్రెస్ నమ్ముకున్నాను, కాంగ్రెస్తోనే ఉంటాను, నా జీవితం కాంగ్రెస్తోనే అంకితం. కోపం వచ్చింది అప్పుడు రామారావు గారికి? వాళ్ళిద్దరూ అంత ఇది అన్యాయంగా ఉండేవాళ్ళు. కోపం అనేది వాళ్ళిద్దరికి రానే రాదు. ఏమంటే వాళ్ళు సమయస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు ఇద్దరు. అలాగే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ. తర్వాత రామారావు గారి మన వైజాగ్ సుబ్బిరామరెడ్డి గారు ఉన్నారు. ఆయన తిరుమలలో ఒక గెస్ట్ హౌస్ కట్టారు. గెస్ట్ హౌస్ని సీఎంని పిలిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. నాన్నగారిని సలహా అడిగారు, నీకేం కావాలి అన్నారు. ఆయన గెస్ట్ పిలిపించి రిబ్బన్ కట్ చేయించాలి అని. సరే అన్నారు. ఎట్లాగో ఎట్లా రామారావుని మెల్లిగా ఫాలో చేస్తూ వచ్చి, మీరు తిరుపతికి ఎప్పుడు వెళ్తారు ఏంటని అడిగితే, నువ్వు కూడా వస్తావని ఏదో అడిగినట్లు ఉంది. అవును, ఆయన సీఎం కదా. సరే చెప్పగానే ఒక చిన్న మనవి అన్నాను, మన సుబ్బిరామరెడ్డి గారు అక్కడ ఒక గెస్ట్ హౌస్ తిరుమలలో, అది రిబ్బన్ కట్ చేయాలి. అవును, నాతో కూడా చెప్పారు. అదే సరే అన్నారు. అది రామారావు గారు ఈయనకి చెప్తే ఆయన చాలా సంతోషపడ్డారు. అప్పుడు ఆ రోజు నన్ను మహాబలిపురంలో ఒక విగ్రహం తయారు చేశారు వినాయకుడిది. అది తీసుకుని నన్ను రమ్మన్నారు. నేను దాన్ని తీసుకుని కారులో తిరుపతికి వెళ్ళి ఇచ్చాను. ఇనాగ్రేషన్ చూసి వెళ్దుగానే అన్నారు. నేను ఉన్నాను. అప్పుడు రామారావు గారు వస్తున్నారు, దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇంకా చెప్పాలా, సెక్యూరిటీ అది ఇది. ఆయన అక్కడే ఏదో చెప్పినట్లుంది. ఆ సెక్యూరిటీ అంతా మమ్మల్ని ఏం అనలేదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోయారు. ఏం శివ అని అడిగారు. మిమ్మల్ని ఎట్లాగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని పిలవాలా అన్నారు. నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా పిలుచుకోవాలి, కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని మర్యాదలు ఎట్లయినా. సరే నేను రెస్ట్ హౌస్కి వెళ్ళేసి వస్తాను. దర్శనం అయిందని లేదనగానే అక్కడ ఎవరితో చెప్పారు, మమ్మల్ని తీసుకెళ్ళారు. మంచి దర్శనం చేసుకున్నాము, వచ్చాము. ఇంకో విషయం అండి, రామారావు గారిని మొహం బట్టి మొహం చూడలేమండి. కళలో ఆయన ఒక్క సెకండ్ మీద చూడలేము. అది ఆయనలో ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక శక్తి, దైవశక్తి. ఎందుకంటే ఆయన రాముడు ఆ పాత్రలు వేసినప్పుడు కింద కూర్చుంటారు, ప్యూర్ వెజిటేరియన్. ఆ సినిమా అయ్యేంత వరకు ఇది వచ్చింది కాబట్టి అని. ఒకసారి ఒక స్టూడియోలో చెప్పకూడదు, కాంతారావు గారు ఒక చోట కృష్ణుడి వేషం వేసి ఫ్లూట్ చేత్తో సిగరెట్ చేత్తో ఉంటే పిలిచి మందలించారు. ఆ రోజు నుంచి కాంతారావు గారు ఆయనకు ఆ చనువు ఉంది. మంచిదే, తప్పేం కాదు, మంచి మాట. వేసే వేషానికి చేయకూడదని ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా రాముడు అనగాను కృష్ణుడు అనగాను రామారావు గారు కళ్ళ ముందర కదులుతూ ఉంటారు మనకి. నేను అలా చూసి చూడలేకపోయాను. మా నాన్నతో చెప్పాను, ఏంటని, అదే రామారావు గారు గొప్పతనం అని. నా పేరు గుర్తుపెట్టుకున్నారంటే మరి పొలిటీషియన్ ఎట్లా అవుతారు, అవన్నీ జ్ఞాపకం ఉండాలి. నీలాగా ఇప్పుడు చెప్పింది మర్చిపోతుంటే ఎట్లాగా అనేవారు. అంత ఇది. కానీ మేము దర్శనం అయిపోయి వచ్చాము. రాగానే ఆయన కరెక్ట్గా వచ్చారు. అంటే వాళ్ళు చెప్తారు లాగా ఉంది, వస్తున్నారు అని మినిట్ టు మినిట్ చెప్తారు. మేము వస్తాం, ఆయన వస్తాం, కరెక్ట్గా ఉంది. వెళ్ళాము, రిబ్బన్ కట్ చేశారు. ఆయన సుబ్బిరామరెడ్డి గాని, ఇది పేకేటి సలహావా అన్నారు. అన్నారు. నీకు అర్థమై ఉంటుంది. అర్థమైపోయింది. అంత నాన్నగారికి, రామారావు గారికి, నాన్నకి, నాగేశ్వరరావు గారికి ఇంకో విషయం చెప్పండి. ఇట్లా నాకు ఫోన్ చేసి మాట్లాడంతా అయిపోయింది. ఈ 2006లో 2007లో సంవత్సరీకారి హైదరాబాద్లో పెకేటి రంగా మా తమ్ముడి ఇంట్లో చేశాము, చెప్పాము, వచ్చారు. నాన్నగారు 2006లో పోయారు, 2007లో సంవత్సరీకాలు. అప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చారు. వచ్చినప్పుడు త్యాగరాజన్ గారు, ప్రశాంత్, మా సిస్టర్ అంతా వచ్చారు. వాళ్ళతో ఒక గంటన్నర బాతాగాని కొట్టి
ఆయన చెప్పకుండా వాళ్ళతో చెప్పి అలా అలా వెళ్ళి మా ఇంట్లో ఎవరితోనో చెప్పి అలా వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ వంటశాలలో వెళ్ళి నేను ఎప్పుడు తిన్ను సాయంకాలం 5 గంటలకి తింటాను అనేసి వడ ఇంకో స్వీట్ ఏదో తీసుకుని వెళ్ళారండి. అంత సంస్కారం ఉన్న మనిషి అండి. చూడండి ఏమంటే జరుగుతోంది కదా ఫంక్షను, ఇప్పుడు తినకూడదు కదా, అందువల్ల 5 గంటలకే 5:30 తింటానని చెప్పి తీసుకెళ్ళిపోయారు తినకుండా. తర్వాత నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ పిక్చర్ అప్పుడు ఓపెనింగ్కి మా నాన్నగారిని విక్రమ్ మా నాన్నగారికి రాత్రి ఫోన్ చేసి రేపు పొద్దున ఫ్లైట్కి వచ్చి బాబుని నువ్వే ఫస్ట్ నన్ను ఎలా చేసావో అట్లాగే తీసుకెళ్ళు అన్నాను. తర్వాత నాన్నగారికి న్యూమరాలజికల్గా వచ్చు, అందరి జాతకాలు మా ఇంట్లో మా నాన్నగారి బుక్లో అందరి జాతకాల బుక్ ఉండేది. అప్పుడు నాన్నగారు చూసి మంచి ఇదే కరెక్టే నేను వస్తున్నానని తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున తీసుకెళ్ళి వదిలేము. తర్వాత ఇప్పుడు జయమ్ము నిశ్చయములో కూడా నాగార్జున నాన్నగారిని గురించి చెప్పారండి. రీసెంట్ గా చెప్పారండి. అంత జ్ఞాపక శక్తి అంత ఇదేదో మర్చిపోయి ఉండొచ్చు బహుశా, ఏదో వాళ్ళకి ఒత్తిడి అది అన్ని అక్కర్లే, అసలు విషయం జ్ఞాపకం పెట్టుకున్నారు. అసలు ఏది కావాలో దీనికి కావాల్సిన ఇప్పుడు రీసెంట్ గా చెప్పారు నాగార్జున. నిజంగా నాన్నగారిని మీద చాలా మంది నాన్నగారు అంటే భయం ఉంది కూడా, కొంచెం భక్తి. అందరూ పిల్లలంతా కూడా నాన్నగారిని అంకుల్నే పిలిచేవాళ్ళు, రామారావు గారి పిల్లలు కానీ నాగేశ్వర పిల్లలు కానీ అంతా. ఇంకపోతే ఇంకొక మంచి వ్యక్తి కృష్ణ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కృష్ణ గారి మదరు మా మదరు అంతా ఒకే ఇది. మా అమ్మ ఒకసారి లక్షవ్రతుల నోములు చేసేటప్పుడు అన్నీ అయ్యాయి. మా నాన్నగారిని పిలిచి మీరు నాకు కాల్ షీట్ ఇవ్వాలండి అని. దేనికి అన్నారు. లక్షవ్రతుల నోము అది అని. ఎప్పుడు అంటే నీకు ఎప్పుడు కావాలని. సరే ఇస్తున్నాం గ్రాంటెడ్ అన్నారు ఆయన. తర్వాత ఆ రోజు మా ఇంట్లో లక్షవ్రతుల నోము చేసాము. పొద్దు నుంచి సాయంకాలం దాకా లక్షవ్రతులు అంటే లక్షవ్రతులు మా అమ్మాయి చేసింది, అన్నీ చేసి అది. ఆరుద్ర వరకు మాకు రిలేటివ్, మాకు దగ్గరపు చుట్టం కూడా అవుతారు. ఆరుద్ర రామలక్ష్మి గారు జర్మనీ నుంచి ఎవరో వచ్చారు, 3 వింతలు చూపించమన్నారట. ఒక వింత వచ్చి బర్రెల గ్రౌండ్ చూపించింది, 2వ వింత పెళ్లి చూపించి, 3వ వింత ఏం చేయాలో తెలియదు, లక్షవతుల్లో ఏంట్రా ఏం చేయాలో తెలియదు. మా పిలుపు రాగానే ఆహా ఇదో మంచి జరిగిందని ఆవిడని తీసుకుని కూడా వచ్చింది. ఈ లక్షవతుల గురించి ఆవిడకి చెప్తుంది. వాళ్ళకి వింతలు అనమాట. అదో వింత అలా బాగా జరిగింది. అందువల్ల మా నాన్నగారిని కాల్ షీట్ ముందే తీసుకొని అని చేసింది అని. తర్వాత కృష్ణ గారు అమ్మ నాన్న కూడా చెయ్యాలి అని చెప్పింది. ఆవిడ కూడా 1 లక్షవర్తుల నోము చేసింది. అంటే మీ ఇంట్లో చూసి ప్రేరణ. అవును. తర్వాత కృష్ణ గారు, హనుమంతరావు గారు, ఆదిశేష గారు, 3 బ్రదర్స్ నాన్నగారు అంటే అంత అభిమానం. పేకేటి శివరాం, పిఎస్ శివరాం అంటే పద్మాలయ శివరాం అంటారు. అబ్బో. తర్వాత కృష్ణ గారు ఓ రోజు వాళ్ళ బ్రదర్స్తో శివరాంకి మనం ఏం చేయలేకపోతాం, కన్నడంలో కొంచెం డైరెక్ట్ చేస్తున్నాడు కదా, ఒక పిక్చర్ కన్నడ పిక్చర్ ఇవ్వండి అన్నారు. సూత్రదంబి అనే ఒక పిక్చర్ కన్నడంలో పద్మాలయ బ్యానర్లో తీశారు నాన్నగారి కోసం. అటువంటి కృష్ణ లాంటి హీరో చాలా అరుదు అండి. కష్టాల్లో ఎవరైనా ప్రొడ్యూస్ ఉన్నారు లేరు, 1 and only person లా ఉన్నాడు ఆయన. వెంటనే వాళ్ళకి కాల్ షీట్ ఇస్తాడు. డబ్బులు ఏదైనా తక్కువ అయినా కూడా ఊరుకుంటాడు. నిజమైన మనిషి. అన్ని సాహసం, అన్నీ కొత్తవి అతను చేసేవన్నీ. ఒకసారి అతను ఎంపీగా నిల్చున్నారు కదా ఆయన. ఒకసారి నిలిచినప్పుడు ఏదో క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు జనం ఎక్కువగా ఉంటే మా నాన్నగారికి రివాల్వర్ ఉండేది. రివాల్వర్ కాల్లో పేల్చారు. మీ నాన్నగారికి పర్మిషన్ కూడా ఉంది ఏంటి? పేల్చగానే అక్కడున్న కలెక్టర్ ఏదో చెప్పినట్టుంది. పోలీస్ వాళ్ళంతా వచ్చి, ఇన్స్పెక్టర్ ఎవరో వచ్చి ఎట్లా మీరు పేలుస్తారు, ఎందుకు ఇది ఇట్స్ అఫెన్స్ అది ఇది అనగానే కృష్ణ గారు ఏదో చెప్పారు. నిన్నే గాల్లోనే కదా పిలిచాను అది ఏదో చెప్పారు. అప్పుడు సీఎం అదంతా మనకు కావాల్సిన వాళ్ళు కాబట్టి అదొక ఇదిగా మామూలుగా అయితే ఏదో అది అంతే. ఆయన కోపానికి చెప్తూ వచ్చాను నేను. కోపం వస్తే గన్ కూడా పేల్చేస్తాడు. ఎప్పుడైనా వస్తువులు ఫ్లయింగ్ సాసర్ అయ్యాయి ఇంట్లో కోపానికి? అవి చేయను, ఇంట్లో మటుకు ఏం చేయరు పాప, బయటపడరు. ఇంకా మీ ఇదితో అయిపోయింది ఆయనకి. అట్లాగా కృష్ణ గారి పరిచయం అట్లాగా. తర్వాత కొంగర జగ్గయ్య గారు ఉన్నారు. మా నాన్నగారికి ఉన్నటువంటి రాత్రి వచ్చి కడుపు కొంచెం ఇదయ్యి బాత్రూమ్ వెళ్ళలేకపోయారు. అప్పుడు ఫోన్ చేసి జగ్గయ్య గారిని పిలువన్నారు. ఆయన నిద్రపోతే లేపలేము. ఫోన్లు చేస్తూ ఉంటే కరెక్ట్గా హలో బాబాయ్ నేను మోహన్ మాట్లాడుతున్నాను, ఏరా
నాన్నకి "నేను వస్తున్నానన్నారు. అంత నిద్రలోంచి అంత కూడా. నిద్రలో కూడా చూడండి వచ్చి మరి అసలు ఏ జిహెచ్ స్నేహం అండి. హాస్పిటల్కి నేను మా నాన్న ఆయన వెళ్ళాము. వెళ్ళి ఆయనకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు. వెంటనే తీసుకొచ్చాము. ఇంట్లో దింపేసి వెళ్ళిపోయారు. అటువంటి అలాంటి స్నేహం కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆప్యాయులు చాలా మంది తక్కువ ఈ రోజుల్లో. చాలా. అందులో ఆయన అంత కోపంగా ఉన్నా కూడా వాళ్ళందరూ అంత స్నేహంగా ఉండడం అంటే అది ఇంకా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే రాయపాటి సాంబశివరావు గారు, ఉమ్. ఆయన నాన్నగారికి చాలా ఆ, ఇందిరాగాంధీతో ఏదో ఓట్ ఫర్ కాంగ్రెస్ అంటానికి కోసమే నాన్న డాక్యుమెంటరీ తీయమన్నారు. ఆయన ఇంగ్లీష్లో ఓట్ ఫర్ కాంగ్రెస్ హస్త గుర్తుకే మీ ఓటును రాయించి ఆవిడతో చెప్పించి డబ్బింగ్ చేసింది. అది కూడా నాన్నగారు చేశారు. ఉమ్. తర్వాత దాసరి నారాయణరావు గారు, ఉమ్. ఆయన మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి వస్తారు. వాళ్ళ పద్మ గారు ఆవిడ, ఆయన నాన్నగారికి సహాయం చేస్తారు. ప్రతి పిక్చర్లోనూ ఏదో వేషం ఇస్తారు ఆయనకి. ఉమ్. మీ నాన్నగారు ఎప్పుడైనా ఇన్ని సినిమాల్లో వేసి నాకు ఇది బాగా నచ్చిందని కానీ ఇది నాకు ఇష్టం లేకపోయిందని కానీ ఎప్పుడైనా మాట్లాడారు అసలు? అదే అండి మాట్లాడలేదు. ఇంక వెళ్తారు, వేస్తారు, వదిలేస్తారు అంతే. ఏది సీరియస్ గా తీసుకోలేదు అనమాట. పిలిచేది వాళ్ళ ధర్మం, వెళ్ళేది నా ధర్మం, అనుభవించే వాళ్ళ కర్మ అంటారు. ఇంట్లో కూడా హాస్యంగా మాట్లాడేవారా? ఏమైనా కొన్ని ఆయన ప్రాక్టికల్ జోక్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? ప్రాక్టికల్ జోక్స్ అంటే సరిగా గుర్తులేదమ్మా, గుర్తు రావట్లేదు. పర్వాలేదు. ఇప్పుడు మీ పిల్లలందరితోటి ఆయన ఎక్కువగా మీతో క్లోజ్ గా ఉండేవారా? పిల్లలందరితో సమానంగా ఉండేవారు? ఎక్కువ క్లోజ్ గా ఉండేవారు. అదే చెప్తున్నాను కదా, పిలిచి నాతోనే అన్ని చెప్పుకునేవారు. నేను దానికి తగ్గట్లు నాన్నగారికి తగ్గట్టు నడుచుకున్నారు. తర్వాత ఎప్పుడన్నా బాధపడ్డారా అనవసరంగా నేను నాన్నకి అనుగుణంగా వెళ్ళాను అని? లేదు లేదు. కోపగించుకున్నారా ఎప్పుడైనా మీరు నాన్నగారి మీద? నేనా? జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానమ్మా. అలా అని కాదు, ఇప్పుడు మీరు ఒక మనీ ప్లస్ షీ అనే మాట వాడారు కదా, ఆ విషయంలో ఎప్పుడైనా మీకు ఆయన నాన్నగారి మీద కోపం వచ్చింది? నాకు అది అంత పెద్ద ఇదిగా నా మెదడుకి అంత ఇదిగా తట్టించలేదు. ఏంటో ప్రతి వాడు చేసేవాళ్ళే. కొంతమంది దొంగచాటుగా ఉంటారు. నిజమండి, ఆ మాట వాస్తవం. కొంతమంది దొంగచాటుగా ఉంటారు. ఇది నేరుగా పబ్లిక్ గా అంతే అంతే. ఏమంటే రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అంతా ఆడదాని వల్ల, ఆడదాని ఆవిడ యొక్క ఇది శాపాన్ని ఎవరు ఇచ్చేసుకోలేరు. అది ఇది నాకు మొదటి నుంచి ఉంది. అందువల్ల ఆయన ఎప్పుడు ఏ ఆడదాళ్ళని శాపంగా చేసుకునేవాళ్ళు కూడా కాదు. అందరినీ బాగా చూసుకునేవాళ్ళు అంతే. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వద్దాం ఇటు రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కలిసి ఫస్ట్ అంటే రామారావు గారు అయితే సినిమాకి వచ్చాక అన్నారు, నాగేశ్వరరావు గారిని వాళ్ళ అబ్బాయిని కూడా నాన్నగారి అడుగులు వేయించారు. ఇంకొకటి నేను విన్నది, ఘంటసాల గారిని హెచ్ఎంవి వాళ్ళు రిజెక్ట్ చేశారు అసలు. అవును, చాలా చోట్ల చాలా మంది చెప్పారు. ఘంటసాల గారిని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు బాలు గారిని కూడా తీసుకెళ్ళినట్టుగా విన్నాను. నాకు వాస్తవమా కాదో నాకు తెలియదు. ఈ రెండు విషయాలు చెప్పండి. ఘంటసాల గారిది తెలిసిన విషయమే. ఆయన నాన్నగారు హెచ్ఎంవిలో చేరగానే ఆయన ఇది పిలిపించి ఆయన చేత పాడించారు. ఆ పాటలు పెద్ద ఫేమస్ అయ్యాయి. తర్వాత ఘంటసాల గారికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఈ పాటల దీనివలన. బాలు గారిది ఎట్లాగంటే మలేషియాలో సెకండ్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ 1981 అనుకుంటాను నేను. మలేషియాలో మండలి వెంకటేశ్వర గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన మా నాన్నగారికి ప్రోత్సహించి ఆయన తీయమని అన్నారు. ఆఖరికి మన వాళ్ళు అక్కడ వెళ్ళిన పనుల వలన ఇంకా మించి ఇండియా నుంచి ఎవరిని పంపించొద్దంటే పాపం ఆయన కూడా వెళ్ళలేకపోయారు మినిస్టర్. ఆ సినిమాని మల్లెపూల దండ మా తెలుగు తల్లికి అని డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీకి బాలు గారిని డైరెక్ట్ చేయమన్నాను, మ్యూజిక్ డైరెక్ట్ చేయమన్నాను. నేనే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాను అన్నాను. ఏముంది, నీకు పాటలు పాడినా కూడా నీకు అన్నీ తెలుసు, నువ్వు డైరెక్ట్ చేయన్నారు. సో ఫస్ట్ ఇది అప్పుడప్పుడు ఈటీవీలో కూడా ఆయన చెప్తూ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశారు. సినిమా పరిశ్రమకు కాదు, మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఇప్పుడు నాకు ఘంటసాల గారి గురించి మీరు విపులంగా చెప్పండి. ఫస్ట్ ఘంటసాల గారిని అసలు ఎవరు రిజెక్ట్ చేశారు, నాన్నగారు ఎట్లా తీసుకున్నారు?
కామేశ్వరరావు గారు లంకా కామేశ్వరరావు గారు ఎవరో ముందు ఉండేవాళ్ళు మేనేజరు. హెచ్ఎంఈలో. ఆయన పనికిరాదు వాయిస్ అని చెప్పి పంపించేశారు. అప్పుడు ఆయన లీవ్లో పోతే నాన్నగారు ఆ పోస్ట్కి వచ్చారు. వచ్చి చూసి అక్కడ ఉన్న దీనిలో చూసి ఇది ఎవరో పేరు బాగుంది అది అని చెప్పి నాన్నగారికి వీళ్ళు రూమ్లో ఉన్నప్పుడు ఆయన పాడుతూ ఉంటారు. అందువలన ఈయన హార్మోనియం వాయిస్తుంటే ఆయన పాడుతూ ఉంటారు. అప్పటికి పరిచయం ఉంది. ఏమంటే నాన్నగారు, ఘంటసాల గారు, నాగేశ్వర గారు ముగ్గురు ఒకే రూమ్ లో ఉండేవారు. అవునన్నారు మీరు. అందువల్ల ఆ పరిచయంతో ఘంటసాలని పిలిపించి రికార్డ్ ని రిలీజ్ చేశారు. దాంతో ఇంకా ఈ రోజు కూడా తిరుమలలో ఘంటసాల గారి భగవద్గీత పోతూనే ఉంది. ఇంకా ఘంటసాల గారి ఫ్యామిలీతో మీకు అనుబంధం ఎలా ఉంది? ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమార్ నాకు బాగా పాప లేడు, మంచి చాలా మంచి మనిషి. ఘంటసాల గారు మా ఇంటికి నడుచుకుంటూ రోజు వస్తారు. మా ఇంటికి నుంచి అక్కడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 10 or 15 minutes. వారానికి ఒకసారి అప్పుడు వస్తే మా నాన్నగారికి ఏంటంటే జాతకాలు చూస్తారు, న్యూమరాజికల్ చూస్తారు, హస్తం చూస్తారు. 3 వచ్చా? చదువుకున్నారా ఆయన? సొంతంగా నేర్చుకున్నారా? సొంతంగా నేర్చుకున్నారా? అంటే నీరో బుక్ అని ఒకటి ఉంది న్యూమరాజికల్, దాన్ని చూసి చదువు నేర్చుకున్నారు. హస్తాన్ని కూడా అట్లాగే ప్రాక్టికల్ గాను న్యూమన్ మీద అట్లాగా. జాతకాలు బాగా ఉన్నాయి. ప్రతి వాడి జాతకం మా ఇంట్లో ఉంది. ముందు మా నాన్నగారు ఉన్నప్పుడు 28వ సంవత్సరం ఎండ్లో మార్గదర్శి ఈనాడు వాళ్ళది డైరీ ఒకటి పంపిస్తారు. ఆ డైరీని మెయింటైన్ చేస్తూ ఉంటారు నాన్నగారు. ఆ డైరీలో అన్నీ రాసుకుంటూ ఉంటారు నాన్నగారు. అందరి జాతకాలు ఉన్నాయి, అందరికీ మంచి భవిష్యత్తు అన్నీ చెప్తూ ఉంటారు. ఎవరికైనా మీ నాన్నగారు అంటే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఈ నాన్నగారు చెప్పించుకునేవారా? అలాగే గుమ్మడి వెంకటేశ్వర గారు వచ్చి చూపించుకునేవారు. వాళ్ళు అడిగినది ఈయన చెప్పింది వాస్తవమైనవి ఏమైనా చెప్పండి కొన్ని. వాస్తవం అయితే అప్పుడప్పుడు వచ్చి చూపించుకుని వెళ్తారు వాళ్ళు. జరుగుతుంది, బాగుంటుంది, కరెక్ట్ గానే ఉంటుంది కాబట్టి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఆయన జాతకం ఆయన ఎప్పుడైనా చూసుకున్నారా? ఆయన జాతకం అంటే నాకు ఒక రోజు చెప్పారు, నాన్న నా డెత్ వచ్చి December 31, 2006 అన్నాను. పోనా నువ్వేంటి అలా చెప్తావు, డెత్ని ఎవరు ప్రిస్క్రైబ్ చేయలేరు, కష్టం. ఏమంటే లార్డ్ శివ పార్వతికి చెప్పినట్లు నేను విన్నాను అన్నాను. వానర్ అక్కడ ప్రాణి పోకడా తెలియదు అంటాం కదా. నా విషయంలో కరెక్ట్గా ఉంటుంది తెలుసుకో అన్నారు. 2006 సంవత్సరం బిగినింగ్ అప్పటి నుంచే నాకు ఆయన ఒక మాదిరిగానే ఉంటూ ఉన్నారు. తర్వాత నిజంగానే ఆయన చెప్పినట్లే 2006 December 30 వైకుంఠ ఏకాదశి రోజు సెలవు తీసుకున్నారు. మా వైఫ్, నా భార్య, మా నాన్నగారికి సాయంకాలం పూట ఏం కావాలో అది కరెక్ట్గా టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఆయన అట్లా వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రిలేషన్షిప్ మామగారిది, కోడలిది. అయితే ఇప్పుడు మీ నాన్నగారి గురించి చాలా విషయాలు అడిగాం, కానీ మీ నాన్నగారిలాగే మీరు కూడా లవ్ మ్యారేజ్ అన్నారు. ఒకసారి మీ విషయంలోకి వద్దాం. మీ లవ్ స్టోరీ చెప్పండి. నా లవ్ స్టోరీ చెప్పగలను ఏంటంటే ప్రాక్టికల్. నాకు 5 సంవత్సరాల లవ్ మాది. చెప్పండి. మా బాబాయ్ ఎందుకు ఎలా? మా బాబాయ్ వచ్చి గుంటూరులో ఉంటారు. గుంటూరులో ఉన్నప్పుడు నేను మెట్రిక్ రాస్తానికి వెళ్ళేవాడిని. అప్పుడు ఈ పక్కింట్లో ఈ అమ్మాయి ఉండేది. అది ఒక పెద్ద పోర్షన్ లాంటిది. ఒక తలుపు తీస్తే వాళ్ళు ఈ ఇంట్లోకి రావచ్చు, అలా ఉండేవి. అప్పుడు ఒక రోజు నేను కూర్చుని ఉంటే, అప్పుడే ఊరు నుంచి వచ్చాను, చెన్నై నుంచి వస్తే, పిన్ని నేను ఊరు వెళ్తున్నాను ఒంగోలు అంది. వాళ్ళ బావగారు వాళ్ళు ఒంగోలులో ఉన్నారు. చూశాను ఈ అమ్మాయిని. అప్పటి నుంచి అమ్మాయిని అట్లా పరిచయం అయింది. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు, జాతకం కుదరకపోతే నేను ఒప్పుకోను అన్నారు. అట్లా చదువుకో ముందు అన్నారు. చదువుకుంటా అన్నాను. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇంకేం చదువుకునేది. 1964లోనే నేను ఆంధ్రపత్రికలో పనిచేశాను. మీరు జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు మీరు. నేను అటు జర్నలిస్ట్ కాదు, అప్పుడు వేట్ బోర్డు వచ్చినప్పుడు జర్నలిస్ట్ అన్నారు, నాన్ జర్నలిస్ట్ అన్నారు, సెమీ జర్నలిస్ట్ నేను. అందరు వీళ్ళు నాకు పరిచయం ఉన్నారు. ఆంధ్రపత్రికలో ఉన్నప్పుడు దాసు వామన్ రావు, పిలకా గణపతి శాస్త్రి, మందారపు లలిత, ద్రోణంరాజు కృష్ణమోహన్, బొమ్మగంటి సుబ్బారావు, వాసిరాజు ప్రకాశం, వీరాజీ, మాధవరావు, వీళ్ళంతా ఒక పక్క. తర్వాత అప్పుడు వచ్చి శంభు ప్రసాద్ గారు చైర్మన్, దేశోద్ధర కాశీనాథ్ పంతులు గారి మన అల్లుడు. తర్వాత శివలంక రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళ తమ్ముడు శివలంక నాగేశ్వరరావు డైరెక్టర్. అట్లా నాకు మొదటి నుంచే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు.
తర్వాత నన్ను ఆఫీస్ మూసేశారు. అవును. మూసిన తర్వాత ఎక్కడ ఆంధ్రపత్రిక ఏ ఊళ్ళో పనిచేశారు మీరు అప్పుడు? నేను చెన్నైలో తంబుచెట్టి చెన్నైలో. స్ట్రీట్లో. ఓకే. అప్పుడు కుంజిత పాదం అని ఒక ఆయన ఉండేవారు, జనరల్ మేనేజర్, ఈజ్ అ కింగ్ అడ్మినిస్ట్రేటర్లో. ఒకరోజు మా ఆఫీస్కి ఒక ఆయన తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకొచ్చారు. అది చూసే నేను కూడా తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసి సరే, ఆలోచించాను. ఓకే. ఎవరో చెప్పండి. ఎవరండి అన్నాను. నన్ను రామోజీ అంటారు. ఐ వాంట్ టు మీట్ మిస్టర్ కుంజిత పాదం అన్నారు. ప్లీజ్ సిట్ డౌన్ అండి అన్నాను. ఎక్స్టెన్షన్ తీసి, సార్ వన్ మిస్టర్ రామోజీరావు హెస్ కమ్ సీ యూ అన్నారు. ఎస్ బ్రింగ్ హిమ్ అన్నారు. నేను పైకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి వచ్చేసాను. మళ్ళీ ఒక 5-10 నిమిషాలకి నన్ను పిలిచారు, పైకి వెళ్ళాను. న్యూస్ ప్రింట్ చూసే క్లర్క్ని పిలవమన్నారు. అతను లీవ్ అండి బాలకృష్ణ అన్నాను. నీకు తెలుసు కదా చెప్పు అన్నీ అన్నారు. అప్పుడు న్యూస్ ప్రింట్ గురించి అంతా చెప్పాను ఆయనకి. ఎస్టీసీ ఉంటుంది, దాంట్లో పోయి మనం డబ్బు కట్టాలి, ఎల్సీ ఓపెన్ చేయాలి, 80% బ్యాంక్ ఇస్తారు, 20% మనం కడితే చాలు అని మొత్తం రీల్స్ ఎట్లా వస్తాయి, గొడవలు ఎలా ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్పారు. ఆయన అంతా చూసినారు. నేను బయలుదేరుతుంటే ఉండు అన్నారు. అంతా అయిపోయింది. వాళ్ళు గంట సేపు మాట్లాడుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత రామోజీ గారు చెప్పారు, నాకు ఇంకా బాగా, ఓకే మిస్టర్ కుంజిత పాదం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఐ విల్ బ్రింగ్ ఎ పేపర్ అండ్ ఐ విల్ బ్రాట్ ఇట్ నెంబర్ 1 అన్నారు. అదే ఈనాడు. ఇవాళ ఈనాడు అంటే ఆయన ఈనాడుకు రాకముందని ఫస్ట్ మీరు ఆయన గైడెన్స్ ఇచ్చారనమాట. అంటే న్యూస్ ప్రింట్ గురించి చెప్పాను. సమాచారం ఇచ్చారు, గైడెన్స్. న్యూస్ ప్రింట్ ఎట్లాగో సమాచారం అంటే అన్నం వంటానికి బియ్యం ఎట్లాగో న్యూస్ ప్రింటే ఇంపార్టెంట్ పేపర్కి. అది పేపర్ గురించి కోట ఎట్లాగా అది ఇది చెప్పవచ్చాను ఆయనకు. తర్వాత ఎప్పుడైనా కలిశారు ఆయన్ని? అదే ఆ రోజు, తర్వాత అంతే. తర్వాత మా తమ్ముడు ఆర్ట్ డైరెక్టర్ రంగా ఒక ప్లెయిన్ షర్ట్ దేనికో సినిమాకి వేశారు, అది ఇంకా ఈనాడులో ఉంది. తర్వాత ఈనాడు రామోజీ ఫిలిం సిటీ గురించి నాన్నగారు ఒక ఆర్టికల్ రాశారు, ఇలాగ వరప్రసాదం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి. తర్వాత నన్ను బెజవాడ మార్చారు. బెజవాడలో నేను ముత్యాలంపాడులో ఉన్నాను ఆంధ్రపత్రికలో. ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయాను, వచ్చేసాను. అప్పుడు ఆంధ్రజ్యోతిలో. మీకు ఆంధ్రజ్యోతిలో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఎవరెవరు? నండూరు రామ్మోహన్ రావు గారు వాళ్ళందరూ పనిచేశారు అక్కడ. పురాణ సుబ్రహ్మణ్యం, నండూరు రామ్మోహన్ రావు గారు, మా జగదీష్ ప్రసాద్ కూడా రాసేవారు. తర్వాత ఈయన పొత్తూరి వెంకటరావు గారు, తోటకూరరావు, పురాణ సుబ్రహ్మణ్యం, వీళ్ళతో అంతా కూడా కొంచెం. ఏబిఎన్ గారు వచ్చారు కానీ నాకు అంత పెద్ద పరిచయం, ఏబికే ప్రసాద్ గారు అంత పెద్ద పరిచయం లేదు. ఇప్పుడు సరే, మీ కెరీర్ కూడా చెప్పారు. మీరు మీ లవ్ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేశారా? నాన్నగారు బలవంతంగా ఒప్పించారా? మా నాన్నగారు ఆయనకు ఒక లెటర్ రాశారు. ఇప్పుడున్న దీని ప్రకారం ఆడపిల్లలు వాళ్ళు వచ్చి అడగాలి, అయితే నేను అలా చూడను, నా కొడుకు మీ అమ్మాయిని ప్రేమించడం వలన మీ అమ్మాయికి వివాహం చేయాలని అని చెప్పారు. ఆయన అడిగారు, నాన్నగారే అడిగారు. బ్రాడ్ మైండ్ అది. మేము వచ్చి ఎవరి దగ్గర వరకట్నం తీసుకోలేదు, మేము ఎవరికి కట్నం ఇవ్వలేదు. అందరూ వినవలసింది నేర్చుకోవాల్సిన మాటను. అందరూ లవ్ మ్యారేజెస్ అండి? మీది ఒక్కటేనా? నాది లవ్ మ్యారేజ్, మా రెండో సిస్టర్ది లవ్ మ్యారేజ్, ఆఖరి సిస్టర్ది లవ్ మ్యారేజ్. అంటే నాన్నగారి మార్గంలో ముగ్గురు వెళ్ళాము. నా పెద్ద కొడుకు. సరే, తర్వాత అది మీ తర్వాత జనరేషన్. తర్వాత ఇప్పుడు నాకు ఇప్పుడు సినిమా రంగంలో సంబంధించి నాన్నగారి తర్వాత మీ బ్రదర్ పెకేటి రంగా గారు ఆర్ట్ డైరెక్టర్గా వెళ్ళారు. ఆయన పనిచేసిన విషయాలు, ఆయన స్పెషల్గా చేసిన కొన్ని విషయాలు, యాక్చువల్గా ఆయన కూడా వస్తే బాగుండు అనుకున్నా, మీరు హెల్త్ బాగాలేదు అంటున్నారు కాబట్టి అదే అందుకని మీరు చెప్పండి. పాపం ఏమిటంటే 28 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రాడు చెప్పారు కదా, అందుకని చనిపోతంలో అతనికి ఇది లేదు, కష్టం లేండి అసలు. అది అందుకని ఆయన గురించి మీరే చెప్పండి, మీ తమ్ముడి గురించి. మా తమ్ముడు వచ్చి ఆదిత్య 369, దీపం, ఖడ్గం 3 దీనిలో అవార్డ్స్ ఇచ్చారు, నంది అవార్డ్స్. తర్వాత మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి మా తమ్ముడు అంటే భలే ఇష్టం. అందువల్ల గవర్నమెంట్ ఫంక్షన్స్ దీనికంతా కూడా మా తమ్ముడినే సెట్లు అంతా వేయమంటారు, అన్ని చేస్తారు ఇప్పటికి కూడా. తర్వాత ఈ ఎగ్జిబిషన్ లాంటిది ఏదో ఉంది, అదేమిటండి అది, శిల్పారాం హైదరాబాద్ది వాడే వేసాడు, తిరుపతిది వాడే డిజైనింగ్. ఇంకొక విషయం ఏమిటంటే మన రమణాచారి గారు ఎగ్జిక్యూటివ్ ఇది చైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో కింద నమూనా ఆలయం కట్టారు. అది మా తమ్ముడే
చేశారు. గ్రేట్. అసలు అలాంటివి చెప్పండి కొంచెం విషయాలు, ఇంకా వేటికి చేశారు అప్పుడు ఆయన? కట్టినప్పుడు వెంకటాచలపతి గారిని స్వామిని ఇచ్చేయాలి కదా, కొలతలు తీసుకోవాలి కదా. అందువల్ల రాత్రి 1 గంటకి 12:30 మీద మా తమ్ముడు స్వయంగా అక్కడే లోపలికి వెళ్ళి ఈ టేపులతో కొలత చూడకూడదు, జూట్తో కొలతలు తీసుకున్నాడు. దేవుడికి టేప్ పెట్టకూడదు. 2 రోజులు వాడికి ఆ భాగ్యం కలిగింది, దేవుణ్ణి ముట్టుకునే భాగ్యం. మీ నాన్నగారు ఇచ్చిన జన్మని సార్థకం సాధన చేసుకున్నారు. చేసుకున్నాడు. మొత్తం అంతా కొలతలు తీసుకుని ఆ ప్రకారంగా నమూనాలయం కట్టారు. అది చాలా గ్రేట్ అండి. అసలు బికాస్ ఆఫ్ రమణాచారి గారు. ఏదైనా అది మాత్రం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవడం. అసలు ఒక సెకండ్ చూస్తే చాలని గంటల తరబడి నించుంటారు అందరూ. అలాంటిది మీ తమ్ముడు. ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కూడా అంతే. అవునవును, శిల్పారామం మీకు తెలిసిందే, చెప్పారుగా శిల్పారామం అని చెప్పారు. తర్వాత నెక్లెస్ రోడ్ అని ఉంది కదా. అవునండి, అది ఫస్ట్ స్కెచ్ వేసి ఇచ్చింది మా తమ్ముడు, డిజైనింగ్ అంతా. ఇక్కడ మా ఇంటి పక్కన ఆడిటర్ రామ్మోహన్ రావు గారు ఉంటారు. ఆయన వచ్చి, ఆయన ఫ్రెండ్ ఎవరో జర్మనీలో ఉన్నారు. ఆయన వచ్చి ఇలాగా మా అమ్మాయి పెళ్ళి, ఎవరైనా ఆర్ట్ డైరెక్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు డెకరేషన్ అది కావాలి అని, నేను విసా అంతా పంపిస్తాను అంటే ఆయన మేము పక్కనే ఉండటం వల్ల మా తమ్ముడిని రెఫర్ చేశారు. మా తమ్ముడు వెళ్ళి అక్కడ చేసుకొచ్చారు. తర్వాత అతను సినిమా ఇండస్ట్రీ చాలామంది అవుట్డోర్లోకి వెళ్ళిపోతాం వల్ల సెట్లు వేసేది లేకపోతే ఏఐ కూడా వచ్చేసిందిగా, అవసరం లేదు ఇక గ్రాఫిక్స్ అంతా. చలపతిరావు గారు ఆర్టిస్ట్ తెలుసు కదా, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఈ ఈవెంట్ అంతా చేసే ఆయన దగ్గర మా తమ్ముడిని పంపించారు. అతని దగ్గర ఒక 3-4 ఏళ్ళు పనిచేసాడు. అంతలో కోవిడ్ రాగానే, తర్వాత పెళ్ళిళ్ళు కోవిడ్ వచ్చినప్పుడు దాంతో అప్పుడు పట్టింది. ఆ కుర్రాడు పోతంలో పాపం చాలా పోనీ కొన్న హాయిగా పని చేశారు కదా చేసినందు. ఆయన కూడా వయసు కొంచెం పెద్ద అయి ఉంటారు కదా ఆయన కూడా, అతనికి. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పని చేసుకున్నట్టే లెక్క. మీ నాన్నగారితో మీరు గడిపిన ఒక మధుర క్షణం చెప్పండి. ఆయనతో ఉన్న ప్రతి రోజు నాకు మధుర, అంటే ఏదో ఒకటి మనకి మెమరీ, మీకు గిఫ్ట్ తెచ్చి ఇవ్వడము, లేదంటే మీకు ప్రత్యేకంగా ఏదైనా చెప్పడం, ఏదో ఒకటి ఉండిపోతుంది మన జీవితంలో. ఒక రోజు పిలిచి, నువ్వు కొన్ని సలహాలు ఇస్తాను నీకు, నేను ఇలా ఉంటానికి కారణం అంతే అన్నారు. నువ్వు పై వాడిని చూసి అసూయ పడకు, నీ కింద వాడిని చూసి సంతోషపడు. వాడికన్నా వేదన లాంటి మాట చెప్పారు. తర్వాత కోపంగా వచ్చినప్పుడు ఉత్తరాలు రాయకు, సంతోషంగా ఉన్నప్పుడు నేను రైలు కొనిస్తాను, కారు కొనిస్తాను, ప్లేన్ వాగ్దానాలు చేయొద్దని. ఈ 3 కడబడుచుకుంటా ఎప్పుడు నవ్వుతూ బతుకు. ఎవరిని గురించైనా అడిగితే తెలియదు చెప్పు, అంతేగాని ఆహా వాళ్ళ అని అనకూడదు, మాట్లాడకూడదు అని ఇవన్నీ చెప్పించారు. నేను వాటినే నేను నా పిల్లలకి నా మనవాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు అలాగే చేస్తున్నాను. ఒక ఉద్యోగంలో వెళ్ళినప్పుడు అరగంట ముందు వెళ్ళమంటాను, ఉద్యోగం టైం అయిపోయిన తర్వాత ఒక అరగంట ఉండి రమ్మంటాను. నా పిల్లలు కానీ నా మనవాళ్ళు కానీ ఈ రోజుకి అలాగే వర్తిస్తున్నారు. వేదవాక్కులు చెప్పారు మీ నాన్నగారు. నిజంగా అది పెద్ద ఇది. మీ నాన్నగారు మీద ఏదో ఎప్పుడైనా కోపం వచ్చిన చిన్న సంఘటన చెప్పండి. వస్తుంది మనుషులు అంటే అదే కదా, వేరే ఉంది. అది వదిలేసి అది కాకుండా ఆయన అది మీకు చాలా సార్లు వచ్చి దాని మీద ఆయన మీద ఎప్పుడు కోపం లేదు. అట్లా అంటే కోపం సీరియస్ కోపం కాదు, స్పాట్ లో ఏదో చిన్న మాట అన్నందుకు ఏదైనా చిన్న క్షణికమైన ఆవేశం నేను అనేది. అలాంటి సందర్భాలు ఎప్పుడు రాలేదు. మిమ్మల్ని కొట్టినప్పుడు కోపం వచ్చిందా? నాకు తెలియదు, కింద పడిపోయాను కదా, లేచి చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నాను కదా. పన్ను పడిపోయింది అంటున్నారు కదా, అప్పుడు నాన్న వల్ల అయిపోయింది. ఆ ఫీలింగే రాలేదమ్మా. సరిపోయి మంచిదే. అంటే ఇది సరదా అయిన కోపం, ఎందుకంటే మీ నాన్నగారు చెప్పినట్టు మీరు నవ్వుతూనే మాట్లాడాలి, నవ్వుతూనే చెప్పాలి. తర్వాత మాకు ఫ్యామిలీలో బాగా కావాల్సిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు. చెప్పండి. శ్రీనివాస్ ప్రసాద్ గారు, విజయశాంతి గారు, వాళ్ళు కూడా మా ఇంట్లో ఫంక్షన్ అన్నింటికి వస్తారు. భానుమతి గారు, రాజసులోచన గారు, శారద గారు, సౌకార్ జానకి, వీళ్ళంతా మా ఇంటికి ప్రతిదానికి ఫంక్షన్లకు వచ్చి అన్నీ కలిసి మెలిసి ఉంటారు. మాది ఒక సినిమా ఇదిలాగా ఉండదు, ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు. అప్పటి వాళ్ళు అలా ఉన్నారు, ఇప్పుడు లేదనుకోండి. కానీ ఆ రోజుల్లో సినిమా వాళ్ళకి కూడా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే భయపడతారు. అవును అవును, అద్దె కొట్టేస్తారని, లేదంటే ఇవి జరగకూడదు జరుగుతాయని. ఇప్పుడు లేటెస్ట్గా అద్దెకి ఇస్తానికి చాలా భయపడుతున్నారు. సినిమా వాళ్ళని కాదు, బయట ఉన్న వాళ్ళని కూడా ఇస్తానికి భయపడుతున్నారు. అవును. మీ నాన్నగారికి మీ అమ్మగారికి మధ్యన అనుబంధం ఉన్న ఒక మంచి ఘటన చెప్పండి. అదే లక్షవ్రతం చేసుకుంటానంటే వెంటనే ఆయన ఉన్నారు. అనుబంధం లేకుండా 8 మందిని కంటారా? అలా కాదండి, వాళ్ళిద్దరి మధ్యన ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉండిపోతూ ఉంటుంది.
నాకు అంతగా ఏం లేదు. మీ పేర్లు పెట్టడంలో నాన్నగారేనా లేకపోతే అమ్మగారి ప్రమేయం ఉందా మీ అందరి పేర్లు? మా నాన్నగారే పేరు పెట్టారు. అంతా పేర్లు పెట్టారు. అయితే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, లేకపోతే ముగింపుగా మీ నాన్నగారి గురించి చెప్దురు కానీ. ఏమైనా చెప్పవలసిన పాయింట్లు ఉన్నాయంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను అడుగుతానంతే. అదే నేను ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయానా అని ఒక సందేహంగా ఉంది. ఆఖరిన ఇప్పుడు నాకు నేను చూసింది లేదు. హైదరాబాద్లో జితేంద్ర కుమార్ ఎవరో ఒక ఆయన ఉన్నారు. ఆయన మా నాన్నగారు ఎప్పుడు నాన్నగారిని పిలుస్తూ ఉంటారు. ఆయన లాస్ట్ డేస్లో ఆయన సహాయం ఎప్పుడు ఉండేది మా నాన్నకి. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా నానా అంటారు. ఆయన ఏదో విధంగా ప్లేన్ టికెట్లు కొనిచ్చి ఎట్లా వాళ్ళు ఎవరో తెలియదు, నాకు ఎవరు తెలియదు. మా నాన్నగారికి మిస్టరీ నాకు అదొక్కటే, ఆయన ఒక్కరే నాకు తెలియదు, మిగతా అన్ని తెలుసు. ఒక్క విషయం చెప్పలేదు కాదు, నాకు నా పరిస్థితులు నా ఆఫీస్ ముహూర్తం పడుతున్నాం, దానివల్ల అది. తర్వాత మా బావగారు ఒక చాలా బిజినెస్ మ్యాగ్నెట్ అతను. ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, కుతనోకి, ఆఫ్రికాకి. మా అమ్మకి ఒక షిప్మెంట్ ఇప్పించారు. తర్వాత మా నాన్నగారి కోసం ఒక పిక్చర్ తీశారు, మాతు తప్పదమ్మగా అని. దాంట్లో ఇళయరాజాని కన్నడంలో ఇంట్రొడ్యూస్ చేశారు, శారదని ఇంట్రొడ్యూస్ చేశారు. బావగారు చెప్పి రజనీకాంత్ విలన్గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. ఇవన్నీ ఆ పిక్చర్లో చేసినవి. ఆయన పార్ట్నర్తో కలిపి పిక్చర్ తీశారు, మాతు తప్పద మగ అని. అది దారి తప్పద మగ, ఇది మాతు తప్పద మగ. మాతు తప్పద మగ మా నాన్నగారి కథే. తెలుగు అర్థం చెప్పండి, నాకు తెలియదు. మాట తప్పని మనిషి, మాట తప్పని కొడుకు. అది మీ నాన్నగారు సొంత స్టోరీ. అది కూడా తీసేసుకున్నారు ఆయన. రియలైజ్ అయ్యారా పెద్ద అయిన తర్వాత? బాగా ఏజ్ వచ్చిన తర్వాత నేను సరిగ్గా చేసుకోలేకపోయానని ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? లేదండి. ఒకసారి ఏమైందంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ముగ్గురికి సన్మానం చేయాలన్నారు. ఇద్దరు పేర్లు నాకు గుర్తుంది. ఒకటి మా నాన్నగారు, ఇంకోటి ప్రతిభా శాస్త్రి అంటారు. మా నాన్నగారికి కూడా కావాల్సిన మనిషి ప్రతిభా శాస్త్రి. ఇంకొక ఆయన ఎవరికో, వాళ్ళ ముగ్గురికి షీల్డ్ ఇచ్చి శాలువా కప్పి వెళ్తాని కోసం వచ్చాడు ఆయన. నేను మా ఇంట్లో కూర్చుని ఉంటే ఒక అతను వచ్చాడు. శివరాం గారు ఉన్నారా అని అడిగారు. ఉన్నారా అన్నాను. నా రెండో కోడలు వచ్చి ఉన్నారు, ఎవరు వచ్చారు? నాగేశ్వరరావు. ఏ నాగేశ్వరరావు అని అడిగింది. ఏ నాగేశ్వరరావు గారు వచ్చారమ్మా అన్న. అప్పుడు చూసాను. నేను ఇద్దరం గేట్ దగ్గరికి వెళ్తే అప్పుడే కారులోంచి చిన్న కుర్రాడిలాగా ఉన్నాడండి అతను. నిజంగా ఇది అదొక, అందుకే అతను ప్లే బాయ్ లాగా ఉన్నాడు. అతను దిగి లోపలికి వచ్చి మా నాన్నగారిని పరిచి నన్ను చూసాడు. బాగున్నావా అన్నారు. బాగున్నాను. మా కోడలను చూసి, ఏమా మీ ఇంట్లో కెమెరా ఏం లేదా, స్టిల్ తీయమా అన్నారు. స్టిల్ తీసాము. ఆయన సంతోషపడ్డారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రతిభా శాస్త్రి ఇంటికి వెళ్ళారు. ఇంకోళ్ళ ఇంటికి ఎక్కడికో వెళ్ళారు, అది ఎక్కడో తెలియలేదు. చాలా ఉండాలమ్మా, మర్చిపోదు. కొంచెం నాకు 83 ఏళ్ళు అయిపోయింది. అందుకనే నేను ఇది ఏమీ లేకుండా అది గుర్తుపెట్టుకుని ఇన్ని చెప్తున్నాను. చాలా చక్కగా మీరే మర్చిపోయారు అనుకుంటున్నారు, కానీ ఏం మర్చిపోలేదు. మీ నాన్నగారు ఇచ్చిన ఆరోగ్యం మీకు, అది ఆరోగ్యం, ఆరోగ్యం కూడా నాన్నగారు ఇచ్చింది. అక్కడ కొంచెం పాప దెబ్బతిన్నారు. ఒక 6 నెలలు 9 నెలలు కొంచెం అవస్థపడ్డారు. మా నాన్నగారు ఇంకో విషయం ఏమిటంటే భగవద్గీత ఫుల్ చదివారు. జీసస్ వాళ్ళది, క్రిస్టియన్స్ బైబిల్ బాగా చదివారు. ముస్లిమ్స్ ఖురాన్ బాగా చదివారు. 3 పుస్తకాలు మా ఇంట్లో 3 పుస్తకాలు ఉండేవి. దాంతో పాటు పక్కన పెరిమెసన్ డిటెక్టివ్ కథలు అవి ఇవి ఆ బుక్స్ ఉండేవి. తర్వాత ఆయన ఎప్పుడు కారులో వచ్చి బెల్లు కొట్టినా అందరూ పరిగెడతారు. ఎవరో ఏ రోజు ఆయన కారు దిగి తలుపు తీసిందే లేదు గేట్. ఆయన అంత మీరే వెళ్ళిపోతారు. తర్వాత ఆయనకి ఎప్పుడు రాత్రి అయినా కూడా ఆయన మంచం పక్కన మెయిల్ పేపర్ ఉండాలి. ఎంత రాత్రి వచ్చినా మెయిల్ పేపర్ చదివి. ఒకసారి పద్మాలయ వాళ్ళది షూటింగ్ జరుగుతోంది అరకు లోయలో. హౌరా మెయిల్లో బుక్ చేశారు టికెట్లు జగ్గయ్య గారికి. చేస్తే అది ఫస్ట్ క్లాస్ కూపే, ఆయనకి కూపే కావాలి. కూపే అంటే ఎందుకని మేము అర్థమవుతుంది. ఆ కూపే కోసం ట్రై చేస్తే దొరకలేదు. అప్పుడు వాళ్ళు కృష్ణ గారు, మరి జగ్గయ్య గారు రేపు రావాలి, ఎట్లాగా ఏంటని అడిగితే, మా అబ్బాయి ఉన్నాడు, నేను పంపిస్తున్నాను. నాతో ఫోన్ చేసి, నువ్వు ఏం చేస్తావో ఏం తెలియదు,
జగ్గయ్య మావయ్యని రేపు ట్రైన్లో పంపించు అన్న మెయిల్లో. టికెట్ అన్నాను, టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉందిరా, నువ్వు పంపించు అన్నారు. ఆ విషయం నువ్వు చెప్పకు ఆయనకి అన్నారు. సరేనే స్టేషన్కి వెళ్ళాము, ఆయన ఇంటికి వెళ్ళాను, స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ టీచీని మాట్లాడాను, అంతా మాట్లాడింది. జగ్గయ్య గారు అంటే ఆయన కూడా ఎక్స్ ఎంపీ, అవును. ఆ హోదా ఉంటుందా ఇది. ఆ కూపెలో కూర్చోపెట్టాను. మా నాన్నగారు ఒక విషయం చెప్పారు, చేశాను. ఎగ్మోర్లో వచ్చి ఐస్ ఫ్యాక్టరీ ఉంది, ఆ ఐస్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ఆ పొట్టు, రంప పొట్టు అంతా వేసి సీట్ కింద అంతా వేసి అరేంజ్ చేశారు. ఆయన మనం అనుకుంటే మనకి మీద గట్టి కూడా ఆయన, ఏమి ఇది ఏసీ లేదు కాదు, నేను మీరేదో ఏసీ చేసినట్లుంది అన్నారు. మామయ్య గమ్మను ఉంటే మామయ్య అంతలో గాడు విజిల్ వేస్తున్నాడు, నేను దిగాలి వెళ్ళిపోతున్నాను, నేను వచ్చి చెప్తాను. తర్వాత అప్పుడంతా మా ఇంట్లో ఎస్టీడీ కూడా కట్ చేసాం, ఎక్కువ బిల్ అయిపోతుంది, అర్జెంట్ కాల్ బుక్ చేసి నాన్నగారితో పంపించేశాను డాడీ అని. బెజవాళ్ళు చెప్పి పెట్టు, కోచ్ నెంబర్ చెప్పి లాస్ట్లో ఇది అని. ఒకవేళ బెజవాళ్ళు దిగిపోతారు ఆ మనిషి, అటువంటి మనిషి అన్నాను. వెంటనే ఆయన బెజవాడకు ఫోన్ చేసి ఇచ్చాను. అట్లాగా అంతాక చాలా అద్భుతాలు చేశారు నాన్నగారు. మన అశ్విని దత్ గారు ఉన్న ప్రొడ్యూసర్లేనో ఒక బెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన అందరి హీరోలతో పిక్చర్ తీసి వైజయంతి మూవీస్ అందరి హీరోలు ఆయనకు కావాలి. ఆయన నాన్ కాంట్రవర్సీ పర్సన్. చాలా నాకు ఈ రోజు కూడా ఆయనతో పరిచయం ఉంది, మాట్లాడుతూ ఉంటాను. ఆయన అశ్విని దత్ గారితో, కాటగడ్డ ప్రసాద్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ ప్రసాద్, విజయశాంతి, ఎంఎస్ రాజు గారు, తర్వాత తిరుపతి ప్రసాద్ గారు, బివిఎస్ఎన్ ప్రసాద్, ఇలా అందరితో కూడా ఇప్పుడు కూడా టచ్ పెట్లో ఉంటాను నేను, మాట్లాడుతుంటాను. కొంతమంది పేర్లు కూడా మర్చిపోయి ఉండొచ్చు, అదేలేండి, పర్వాలేదు. అయినాను అలా వాళ్ళందరిలో కూడా ఏం అనుకోవద్దు అని, వయసు ఒక ఎక్స్క్యూజ్ అంతే కదా, కరెక్టే అది. తర్వాత ఆఖరి నేను చెప్పబోయేది ఏంటంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఒక సభకి వచ్చి ప్రసంగానికి ముందు వినాయకుడి పాటతో ఆరంభిస్తారు, లేకపోతే ఏదైనా దైవ కార్యంతో ఆరంభిస్తారు. సభ ముగిసిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తారు, వందన సమర్పణ. ఇప్పుడు ఈ విషయంలో మన జన్మ ఎత్తిన తర్వాత మా నాన్నగారు చేసిన మంచి పనులకి ఇంతమంది మనుషులు సహాయాన్ని చేసి, ఎంతోమంది, ఒక్క మనిషి కాదు అందరూ సహాయాలు చేశారు. ఆయనకి సినిమా ఇండస్ట్రీలో కరివేపాకును పేరు కూడా ఉండేది. అందరికీ ఉపయోగపడతారు. భోజనం చేసేప్పుడు కరివేపాకు తీసి పారేస్తారు, కొంతమంది కరివేపాకు, ఆ విధంగా ఆయన. అందువల్ల అందరికీ కృతజ్ఞత చెప్పుకొని, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ ఏం అనుకోవద్దని చెప్పి, అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి. మంచి నాకు ఏదో చాలా రోజులుగా మా నాన్నగారి గురించి చెప్పాలనుకున్నాను. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ముందు ఉన్న గౌరవం ఇప్పుడు అదే విధంగా ఉంది. ఈవెన్ ఇప్పుడు వచ్చి లేటెస్ట్గా ఫేస్బుక్, సోషల్ మీడియా ఉంది. ఈ రోజు కూడా బర్త్డేకి సోషల్ మీడియాలో అంతా వస్తూ ఉంది నాన్నగారి నుంచి. అందరికీ కృతజ్ఞతాభావంతో ఉంటున్నాను. నమస్కారం. మీరు మీ నాన్నగారికి చెప్పాల్సింది చెప్పలేదు మీరు. వందన సమర్పణ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మీరు అదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తూ వచ్చాను. వీళ్ళకి కాదు, మీరు మీకు జన్మ ఇచ్చినందుకు మీ నాన్నగారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను మా అమ్మకి, మా నాన్నకి. మా యొక్క అమ్మ నాన్న ఇద్దరు రెండు కళ్ళు లాంటిది. ఇద్దరికి దినాలు నేను చేస్తూ ఉంటాను. రోజు పొద్దున్న లేవగానే వాళ్ళకి దీపం పెట్టుకుని, శివుడు పార్వతికి ఒక శ్లోకం చెప్పించారు. ఆ శ్లోకాన్ని నాకు టేప్ చేసి వినిపిస్తూ వాళ్ళకి చెప్పి, అమ్మా నన్ను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అమ్మా, నన్ను గైడ్ చేయండి అమ్మా అంటూ ఉంటాను. చాలా సంతోషం అండి. చాలా మీరు మా నాన్నగారి గురించి తీసుకున్న దానికి చాలా సంతోషం, మీకు, మీ కెమెరామ్యాన్కి, అందరికీ. అయ్యో అలా మీరు పెద్దవాళ్ళు. నాకు చెప్పాలంది మా నాన్నగారి గురించి ఏదో సందర్భం దొరికింది, అది తెలుపుతున్నాను. అదే కదా, ఇలా ఎవరిదైనా మర్చిపోయి ఉంటే వాళ్ళు ఏం అనుకోవద్దు, వయసు ఒక ఎక్స్క్యూజ్, అంతే కదా. మీరు అసలు చెప్పక్కర్లేదు ఆ మాట. అది విన్నారు కదా, పేకేటి శివరామ్ గారి గురించి వాళ్ళ పెద్దబ్బాయి కృష్ణమోహన్ గారు చెప్పగలిగిన విషయాలు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా పెద్ద వయసు, ఆయన 8-10 దాటారు. 8-10 దాటిన వయస్సులో కూడా వాళ్ళ నాన్నగారికి ఆయన వందన సమర్పణ చెప్తూ ఈ జన్మ ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అనేది వాళ్ళని మాట్లాడినప్పుడు ఆ సంస్కారం మనం కూడా నేర్చుకోవాలి. ఇది ఈరోజు వైజయంతి మాటామంతిలో పేకేటి శివరామ్ గారి గురించి వాళ్ళ అబ్బాయి మాట్లాడిన విషయాలు. నమస్కారం. చాలా మీకు ధన్యవాదాలు.
వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.